ఈ సమయంలో మరి అనేక ప్రశ్నలు, జనం కన్నా ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. అయినా దేవుని సేవకుల ఓర్పుతో మీ అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మరి సేవకులు సిద్ధముగా జాగ్రత్తగా దైవజనులు సమాధానం చెప్తున్నప్పుడు మరి మీరు గ్రహించుకొని అడిగి తెలుసుకోవడమే కాకుండా అవలంబించాలని ప్రభు పేట కోరుకుంటూ మరి ఈ సమయాన్ని సేవకులు ఇస్తున్నాను. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నేను ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా పెట్టాలన్నది నా ఆశ. ఎందుకలా ప్రశ్నలు అడగమని సమాధానం చెప్పడానికి నాకు ఇష్టం అంటే, ఓసారి క్లాస్లో ఉన్నప్పుడు ఒక లేజర్ పీరియడ్ వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు 6వ తరగతి పిల్లలకి వెళ్ళాను లేజర్ పీరియడ్కి. అప్పుడు కూడా లెసన్ చెప్తే వాళ్ళు వినరే కాదు, ఎందుకంటే అప్పటికే లెసన్ అయిపోయింది. ఇక మరలా లెసన్ అంటే వినరు, ఓపిక ఉండదు. అందుకని నేనేం చేశానంటే జనరల్గా ఒక టాపిక్ బోర్డు మీద రాశాను. దేవుడు అని హెడ్డింగ్ పెట్టి దేవుళ్ళు 2 రకాలు రా అని చెప్పాను. ఒక రకం ఏంటి అంటే గాడ్ హూ మేడ్ బై మెన్, ఒక రకం. రెండో రకం గాడ్ హూ మేడ్ మ్యాన్ అని రాశాను. అంటే మనుషుల చేత తయారు చేయబడిన దేవుడు ఒక రకం, మనుషులను చేసిన దేవుడు ఒక రకం అని రాశాను. అంతే, టైటిల్ పెట్టాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. 6వ తరగతి పిల్లలు అంటే 11 సంవత్సరాలు. వాళ్ళు అడిగారు ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు అడిగారంటే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నేను చెప్తున్నాను, వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. మొత్తానికి 2 పీరియడ్లు అయిపోయాయి. అప్పుడు అనిపించింది 11 సంవత్సరాల పిల్లాడికి ఏం తెలుసులే అనుకుంటాం మనం. కాదు, ప్రశ్నలు అలా ఉండిపోతాయి. ఆ ప్రశ్నలు వాళ్ళ ఇంట్లో అడిగారు అనుకో, వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఆ సంబంధమైన జ్ఞానం ఉండదు కాబట్టి. అప్పుడు అనిపించింది ప్రశ్నలు ఉండిపోయి ఉంటాయి, వాటికి సమాధానం చెప్పినప్పుడు ఏదో ఒక రోజు ఆ సమాధానం ఆ వ్యక్తిని ఆ పరిస్థితి నుంచి తప్పిస్తుంది అన్నది నాకు అర్థమై, ప్రశ్నలు రావడం మంచిది, దాని సమాధానం తెలుసుకోవడం కూడా మంచిది. కొన్ని అడగలేరు, ఎవరిని అడగలేరు, ఇంట్లో అడగలేరు, బయట అడగలేరు, దానికి సమాధానం తెలియదు. ఇప్పుడు పేపర్లో రాయాలనుకో, ఊరు పేరు లేకుండా ఏదైనా రాయొచ్చు. సరే, అయితే ప్రశ్నలు సమాధానం చెబుతాను. వందనాలు బ్రదర్. యేసయ్యనందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము కదా, మరి నన్ను నేను నీతిమంతురాలునే అని అనుకోవచ్చా? అలా అనుకుంటే గర్వపడుతున్నట్లు అవుతుందా? మంచి ప్రశ్న. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రాయబడింది. చాలమ్మ, వాక్యం స్పష్టంగా చెప్పింది, నీతిమంతుడు లేడంట, ఒక్కడు కూడా లేడంట. అదే 3వ అధ్యాయంలో 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అండర్లైన్ చేసుకోండి. మనం నీతిమంతులమా? కాదు. స్వతహాగా నీతిమంతులం కాదు. మనం నీతిమంతులమా? నీతిమంతులమే. ఎలా? ఉచితముగా నీతిమంతులమే. 2, స్వతహాగా మన క్రియలను బట్టి, మన స్వభావాన్ని బట్టి నీతిమంతులం కాదు. అయితే యేసుక్రీస్తులకు వచ్చాం కాబట్టి ఉచితముగా నీతిమంతులమే. సరే, నువ్వు నీతిమంతుడువా నన్ను ఎవరైనా అడిగారనుకో, ఎస్, నేను నీతిమంతుడినే. ఎలాగంటే నేను చేసిన క్రియలను బట్టి కాదు, నా ప్రభు నా పక్షాన కల్వరిలో నెరవేర్చిన ఆ కార్యాన్ని బట్టి నేను నీతిమంతుడిని. అర్థమైందమ్మా? స్వతహాగా నీతిమంతులం కాదు, ఉచితముగా నీతిమంతులమే. యేసు ప్రభు శిలువ కార్యాన్ని బట్టి నీతిమంతులమే. గర్వపడుతున్నామా? గర్వపడుతున్నాం. యేసుక్రీస్తు శిలువలో గర్వపడుతున్నాం, మనంతటా మనం గర్వపడట్లేదు. ప్రశ్నకు సమాధానం వచ్చిందా? రండి, అయిపోయినవి ఇస్తూ ఉంటాం కదా. 2వ ప్రశ్న, వందనాలు అన్నయ్య, దేవుడికి జరగబోయేవి అన్నీ తెలుసు కదా, అయినా ఎందుకు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును పెట్టారు? దేవుడికి అన్నీ తెలుసు కదా, తింటారని తెలుసు కదా, మరి మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టును ఎందుకు పెట్టాడు అంటే,
మంచి చెడ్డలు తెలివి రావాలనే పెట్టాడు. అర్థం కాలేదా? ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చాలు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఎందుకు పెట్టాడంట దాన్ని? ఒకటి, మంచి చెడ్డలు తెలియడానికి, ప్లస్ చావడానికి. ఎందుకు పెట్టాడంటమ్మా? దేవుడు చెప్పకపోతే సమస్య, కానీ స్పష్టంగా చెప్పాడు. అది తింటే మంచి చెడ్డలు తెలుస్తాయి, చనిపోతారు. ఎందుకు పెట్టాడు చెట్టుని? చనిపోవడానికే పెట్టాడు. ఎందుకు పెట్టాడమ్మా చెట్టుని? చనిపోవడానికే పెట్టాడు. చనిపోతారు కాబట్టి తన దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాడు. మనం బజార్కి వెళ్ళామనుకోండి, మెడికల్ షాపులు ఉంటాయి. అదే వరుసలో మనకు పనికొచ్చే మెడికల్ షాప్ ఉంటుంది, ఆపోజిట్లో ఎరువుల షాపులు ఉంటాయి. అంటే ఎండ్రిను, అంటే పురుగుల మందులు, ఇలాంటివి కూడా దొరుకుతాయి. మనం ఈ మందుల షాపులోకి వెళ్ళి తలనొప్పుకో కాలు నొప్పుకో మాత్రం తెచ్చుకుంటాం, కానీ ఎదురుగా ఉన్న పురుగుల మందుల షాపులకు వెళ్ళి పురుగుల మందు ప్యాకెట్ తెచ్చుకొని తినం. ఎందుకని? అది తింటే చనిపోతామని తెలుసు. దేవుడు కూడా స్పష్టంగా పేరు రాశాడు, ఇది పురుగుల మందుల షాపు అని. పురుగుల మందు షాపు అని రాసిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి తెచ్చుకొని తిని, ఎందుకంటే పురుగుల మందు షాపు అలా పెట్టాడంటే అర్థం ఉందమ్మా దానికి? అర్థం లేదు కదా. ఒకటి. రెండు, మంచి చెడ్డలు మనిషికి తెలిస్తే మంచిది కానీ చెడ్డది కాదు కదా అని. దేవుడు మనిషిని అమాయకుడుగా సృష్టించలే, తన స్వరూపంలో సృజించాడు. ఎలా చేశాడు మనిషిని? అమాయకుడిగా కాదు, తన స్వరూపంలో. అంటే దేవుని స్వభావంతో దేవుడు మనిషిని చేశాడు, అమాయకుడిగా కాదు చేసింది. మరి అక్కడ మంచి చెడ్డలు అన్నాడంటే ఆ మంచి చెడు ఏంటో చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము ఎలాంటిదంట? యుక్తి అంటే తెలివేనా? పనికొచ్చే తెలివా, పనికిరాని తెలివా? దేవుడి మాటని మార్చే తెలివి. ఇది నిజమా? దేవుడు తినొద్దన్నాడా? మీరు చావరు. చావరా? చస్తారు. చచ్చారా? చావలే. అది కూడా ప్రశ్న తర్వాత చెబుతాను. దేవుడి మాటని మార్చే తెలివి మంచిది కాదు. ఉదాహరణకి, మీ పిల్లాడు కాలేజీ పంపించారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత బ్యాంక్ జాబుకు ఏదైనా కోచింగ్ పంపిద్దాం, బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం తెప్పిద్దామని మీరు పంపిస్తున్నారు. అయితే వాడికి బ్యాంకులో ఉద్యోగం సంపాదించే తెలివి కంటే ఎక్కువైపోయి బ్యాంకును హ్యాక్ చేసే తెలివి వచ్చింది వాడికి. బ్యాంకులో నెలకింత జీతంతో పనిచేసే తెలివి కాకుండా ఇంకా ఎక్కువైపోయి బ్యాంకును హ్యాక్ చేసి కోట్ల రూపాయలు వీడి అకౌంట్లో వేసుకునే తెలివితేటలు వచ్చాయి. మా బంగారు నాయనని ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? తెలివి మంచిది అంటారా కాదంటారా? మంచిది. ఆ తెలివి మన శ్రేయస్సుకు, క్షేమానికి, ఇతరుల క్షేమానికి పనికొస్తే మంచిది, కానీ ఇతరుల నాశనానికి ఉపయోగించే తెలివితేటలు మంచిది కాదు. దేవుడు ఏ తెలివితేటలు వస్తాయన్నాడంటే, మీకు తెలివి వచ్చిన తర్వాత 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఎలాంటోడయ్యాడంట? అవును, దేవుని లాంటోడు అయితే దేవుడి సమస్య ఏంటి? దేవుడే కదా, నా స్వరూపంలో నా పోలికలో చేస్తా అన్నాడు. ఆయన లక్షణాలే వచ్చాయి. ఆయన లక్షణాలు వచ్చాయంటే ఏదేని తోటలో ఉండడానికి అర్హత కోల్పోయాడు. పిల్లలు మనం చెప్పినట్టు వినాలా. వాళ్ళు పెరక్కతలకే మనంత ఎదిగిపోయారనుకో, నా అంత ఎదిగిపోయారు నువ్వు, ఇంకింట్లో అక్కర్లు నువ్వు, బయటికి వెళ్ళు. నాకే సలహాలు ఇచ్చేంత, నేను చేసేదే తప్పని చెప్పేంత, నా మీద అధికారం చెలాయించేంత, నా నిర్ణయాలే నచ్చనంత గొప్పడు అయిపోయావు నువ్వు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, బయటికి వెళ్ళు అన్నాడంటే మంచి తెలివని కాదు, అది పనికిరాని తెలివని. ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి ఏం చేద్దాం? ఏదేని తోటలోంచి వెళ్ళగొడదాం. ఏదేని తోటలోంచి వెళ్ళగొట్టే తెలివితేటలు వచ్చాయి. ఆ చెట్టును మీరు తింటే, ఆ చెట్టు ఫలాలు తింటే
నా అధికారానికి లోబడరిక. దేవుడు ఏదైతే మంచి అన్నాడో అది మనకు మంచి అనిపించట్లే, దేవుడు ఏదైతే చెడ్డ అనిపించాడో అది చెడ్డ అనిపించటంలే. అంటే దేవుడు మంచి చెడుల్ని వీళ్ళు సొంతంగా నిర్వచిస్తున్నారు. దేవుడు చెప్పింది మంచి కాదు, దేవుడు చెప్పింది చెడ్డ కాదు, మనకు అనిపించింది మంచి, మనం చేస్తున్న మనకు వద్దన్నది చెడ్డ. మంచి చెడులు మనకు మనమే నిర్వచించే స్థాయికి వచ్చాం. అది మంచి చెడ్డలు ఎరగడం అంటే. ఆదాము తెలివిలోనోడు కాదు, తన స్వరూపులో తన పోలిక చొప్పున చేసుకున్నాడంటే అమాయకుడు కాదాయన, తెలివిలోనాడు కాదు. ఏ తెలివి అంటే ఏదేని తోటలో ఉండడానికి పనికిరాని తెలివి. పోలీస్ స్టేషన్లు ఉంటాయి, వెళ్ళి చూడండి. ఆ చెరసాల్లో ఆ గదుల లోపల కొంతమంది ఉంటారు లోపల. ఎందుకని? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళని ఎందుకని ఒక గదిలో పెట్టి ఇనుప కడ్డీల మధ్య వారిని బంధించారు? వాళ్ళకేమైనా 2 కొమ్ములు ఎక్స్ట్రాగా వచ్చాయా? తేలులాగా ఏమైనా తోకలు ఉన్నాయా? లేవు కదా. ఎందుకు అంటే సమాజంలో పనికిరాని విధంగా తయారయ్యారు వాళ్ళు. సమాజంలో పనికిరారు వాళ్ళు సమాజంలో ఉండడం వల్ల సమాజం చెడిపోతుంది. ఏటీఎం దొంగతనాలు చేసేవాళ్ళు తెలివైన వాళ్ళ తెలివి లేని వాళ్ళ? ఏటీఎం దొంగతనం చేసేవాళ్ళు ఇప్పటికి నేను ఏటీఎం ఎత్తుకొని వెళ్తే ఒకే ఏటీఎం దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే కొత్త ఏటీఎం దగ్గరికి వెళ్ళానుకో కొత్త ఆప్షన్లు వస్తాయి. అంత పంచాయతీ ఎందుకని తెలిసిన దగ్గరికే వెళ్తాను. ఇది నా తెలివితేటలు. కానీ నాకంటే చిన్న వయసులో ఉండి ఏటీఎంనే హ్యాక్ చేస్తున్నారు. ఇంక ఇదేం తెలివితేటలు అనాలి? అది పనికిరాదు. పనికిరాని తెలివితేటలు, నా అధికారానికి లోబడని తెలివితేటలు, నా ఏదైనా తోటలో ఉండడానికి పనికిరాని తెలివితేటలు వస్తాయి. సర్పం ఎలాగైతే యుక్తి కలిగిందో, నా మాటనే అటు ఇటు మలుస్తుందో అలాంటి తెలివితేటలు వస్తాయి. కాబట్టి దాన్ని ముట్టకండి. అది ముడితే చచ్చిపోతారు. చెప్పినా సరే తిన్నారు. ఎందుకు చెట్టునేసాడు చెప్పండి? ఎందుకు చెట్టునేసాడమ్మా? వేప చెట్టుని దేవుడు ఎందుకు వేశాడు? వేప చెట్టును దేవుడు ఎందుకు వేశాడు? చేదుగా ఉండడానికే వేశాడు. చెరుకును దేవుడు ఎందుకు వేశాడు? తీయగా ఉండడానికే వేశాడు. కాకరకాయను ఎందుకు వేశాడు? చేదుగా ఉండడానికే వేశాడు. ఆ చెట్టును ఎందుకు వేశాడు? చావడానికే వేశాడు. చెప్పాడు కదా. అయితే అది వేశాను చస్తారని చెప్పాడు, మనం అతిక్రమించాం. ప్రపంచంలో బోలెడని చెట్లు ఉన్నాయి, ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. అన్నింటిని రాయించలేదు, కానీ దీని గురించి మాత్రం రాయించాడు. ఇది తింటే చచ్చిపోతారని, చనిపోవడానికే వేశాడు. ఎందుకు వేశాడమ్మా? అక్కడ ఆన్సర్ ఉంది కదా. వచ్చిన సమాధానం. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని ఉంది. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? ఆదికాండం 6:2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే దీని మీద 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియో ఉంది నా ఛానల్లో. అక్కడ వెళ్ళి చూడండి. దేవుని కుమారులు అంటే ఎవరు, దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు, నెఫీలీలు అంటే ఎవరు అన్నది స్పష్టంగా చెప్పాను. దీనికే కాదు, ఇంకా చాలా క్వశ్చన్లు దాంతో ఇంటర్లింక్ అయి ఉంటాయి. తప్పుడు సిద్ధాంతాన్ని బట్టి ఈ క్వశ్చన్ వచ్చింది. దానంతటికి సమాధానం చెప్పాను. నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. సరే, అంటే పెద్ద సమాధానం కాబట్టి వదిలిపెట్టాను దాన్ని. తర్వాత అల్లా యెహోవా ఒకటేనా? మా బంధువులు వాదిస్తున్నారు. అల్లా యెహోవా ఒక్కటి కాదు. అల్లా యెహోవా అని రాసినప్పుడే ఇద్దరు ఒకటి కాదని అర్థం కాలేదా? ఒకవేళ అల్లా యెహోవా ఇద్దరు ఒకటే అయితే ఇక్కడ మనం ఎందుకు కూర్చున్నాం? వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు కదా. వాళ్ళిద్దరూ ఒకటి కాదు. యెహోవా ఎవరంటే తాను శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టేంత ప్రేమ స్వరూపి. మనల్ని తయారు చేసిన దేవుడు పరిశుద్ధుడు. అల్లాకు ఆ క్వాలిటీస్ ఉన్నాయో చూడండి, లేకపోతే ఇద్దరు ఒకటి కాదని. తర్వాత ప్రైజ్ ది లార్డ్ అన్న. పరిశుద్ధాత్మ పొందిన వారి అనుభవం ఎలా ఉంటుంది? కొంతమంది అగ్నిలో నింపబడడం అంటారు, కొంతమంది చల్లగా ఉంది అంటారు. మరి ఏ అనుభవాలు లేకుండా కూడా దేవుని కొరకు జీవించిన వారు ఉన్నారు. వారు నింపబడినట్లేనా? పరిశుద్ధాత్మలో కొలతలు ఉన్నాయా? కొలతలే కదా.
కొలతలు ఉన్నాయా అన్నాడు. ఇంతకు పరిశుద్ధాత్మ నింపబడ్డం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ గురించి తెలియక రాశారు ఈ ప్రశ్న. పరిశుద్ధాత్మ గురించి నింపబడ్డం అంటే ఏంటి అనగానే నేరుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్ళి చూడమని చెప్పలే, నేను చెబుతున్నా. నేరుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ అపోస్తుల మీదకి అగ్ని రూపకంగా బలమైన గాలి వచ్చి నింపబడి భాషలు మాట్లాడారే, అది ఊహించుకుని మనకు కూడా అలాంటి అనుభవమే వస్తుంది అని అంటున్నారు. రాదు, అలా వస్తుందని బైబిల్ చెప్పలే. అలా పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వస్తాడని బైబిల్లో చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. అపోస్తలుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ విధానం గురించి మాట్లాడటం లేక బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అనే వరం మనకు దేవుడు వస్తాడు. దేవుని మనస్సాక్షి మనతో తోడవుతుంది. మనం దేవుని పిల్లలమని ప్రతి సందర్భంలో సాక్ష్యం ఇస్తాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, మొత్తం లిస్ట్ ఉంది కదా, అదంతా మనకు వర్తిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అంటే. అపోస్తలులకు ఎందుకు వచ్చారు అంటే అది ప్రారంభం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అన్నదానికి గుర్తది. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడన్న గుర్తేంటి? అందరిలాగే ఆయన పుడితే అందరిలో ఒకడవుతాడు. కన్యకకు పుట్టాడు ఆయన. ఆకాశంలో నక్షత్రం వచ్చింది, గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, యెరూషలేమంతా అదే మాట్లాడుకున్నారు. పిల్లలు చనిపోతున్నారు, హేరోదు కలవరపడ్డాడు, మొత్తం సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ఆయన పుట్టాడు, మెస్సయ్య వచ్చాడు ఈ లోకానికి అన్న సంకేతం. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుగా వస్తే, పాత నిబంధనలు కూడా వచ్చాడు ఆయన, మామూలుగా వస్తే ఆయన శాశ్వతంగా ఈ లోకానికి వచ్చాడు మనతో పాటు ఉండడానికి అని తెలియదు. కనుక సూచనగా ప్రారంభంలో వచ్చాడు, మాటి మాటికి రాలే. అలాగే మనకు వస్తాడని చెప్పలే. మనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దేవునిలో ఉంటాం, దేవుని మనస్సాక్షి కలిగి ఉంటాం, ఆత్మఫలాలు కలిగి ఉంటాం, పాపానికి గజగజ వణుకుతాం, పాపం అంటే భయపడతాం, పరిశుద్ధత కోసం పరితపిస్తాం. పరిశుద్ధాత్మ పేరులోనే లేదా? పరిశుద్ధంగా ఉంటాం. మందిరంలో కాసేపు ఊగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కోడలైతే అత్త జుట్టు పట్టుకోవడం, అత్త అయితే కోడల జుట్టు పట్టుకోవడం, మరలా ఆదివారం రాగానే మరలా పరిశుద్ధాత్మ ఊగిపోతా అంటారు. అది మ్యూజిక్ మీరు అలా ఊగుతున్నారు, కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మ కాదు. అర్థమైందా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అన్నది ఎక్సెప్షనల్. అది ఎక్సెప్షనల్ అంటే అపోస్తులకు మాత్రమే. ఎలాగైతే కన్యక గర్భవతి అయిందో అలాగే బలమైన గాలి అగ్నిరూపకంగా మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండడానికి వచ్చాడు, ఆదరణకర్తగా వచ్చాడు. అది దాని గుర్తు. అలాగే మనకు రాడు. బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వరం వస్తాడు, దేవుని మనసాక్షి మనకు తోడవుతుంది. మరుసటి రోజు నుంచి దేవుని భయభక్తుల్లో పెరుగుతాం, దేవుని హద్దుల్లో ఉంటాం. తర్వాత ప్రైజ్ ది లార్డ్ అన్న. దేవుడు మొదట ఆదాము హవ్వను సృష్టించాడు. ఐగుప్తీయులు, హెబ్రీయులు వారి నుండి వచ్చిన వారే కదా. మరి దేవుడు ఇశ్రాయేలును మాత్రమే కోరుకున్నాడు, వారు కూడా దేవుని చేత సృష్టించబడిన ప్రజలే కదా. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఆదామును హవ్వను చేశాడు. అవును. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వాను పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వ అంటే జీవము కలిగిన ప్రతివానికి తల్లి, ఆదాం అంటే జీవం కలిగిన ప్రతివానికి తండ్రి. మానవ జాతి అంతా వాళ్ళ నుంచే వచ్చారా? వాళ్ళ నుంచే వచ్చాడు. మరైతే ఐగుప్తీయులు కానీ మిద్యానీయులు కానీ అమాలేకులు కానీ వీళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టి ఇశ్రాయేలీలు మాత్రమే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే, దేవుడు అందరిని తయారు చేశాడు. తయారు చేస్తే ఏదైనా తోట నుంచి తూర్పుగా బయలుదేరి వెళ్తూ వచ్చారు.
ఏదైనా తోటలో ప్రారంభమయ్యారు, ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చారు, అక్కడి నుంచి తూర్పు ప్రయాణం అయ్యారు, అక్కడి నుంచి తూర్పుకి వెళ్ళారు, అక్కడి నుంచి తూర్పుకి వెళ్ళారు, అలా వెళ్ళిపోతున్నారు అంతే. షీనారు మైదానం దగ్గరకు వచ్చారు, అక్కడ చెదరగొట్టబడ్డారు, మరలా తూర్పుకు బయలుదేరి వెళ్తున్నారు. మీరు చదివితే ఎక్కడ కలుగు చేయబడ్డారో, ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఒక వ్యక్తిని అంటే ఆయన్నే కాదు, అందరికీ సందేశం ఇచ్చాడు. అయితే లోబడ్డాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు అబ్రహాం. మొట్టమొదటిసారి తూర్పును బయలుదేరి పడమటకు ప్రయాణం కొనసాగించిన వ్యక్తి అబ్రహాం. అందరు ఎలా పోతున్నారు? నది ఎలా పోతుంటే అలా కొట్టుకొని వెళ్తున్నారు. మొట్టమొదటిసారి నదికి వ్యతిరేక దిశలో ఈదిన చేప అబ్రహాం. కనుక అబ్రహాంతో దేవుడు మాటిచ్చాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నీకు ఒక దేశాన్ని ఇస్తా, నీ నుంచి సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి వాగ్దానాన్ని, ఒక లోకరక్షకుణ్ణి రప్పిస్తా. హవ్వతో చేసిన వాగ్దానం ఉంది, హవ్వ సంతానం వచ్చి లోకాన్ని రక్షిస్తుందని. ఆ సంతానాన్ని నీ సంతానం ద్వారా తీసుకొని వస్తా అని అగ్రిమెంట్ చేశాడు. పాత నిబంధన, ఓల్డ్ కవనెంట్ అగ్రిమెంట్. ఎవరితో అయితే అగ్రిమెంట్ చేసుకుంటామో వాళ్ళ ఇంటికే వెళ్తాం, ఏమన్నా డబ్బు ఎప్పుడు ఇస్తామని. అరే మా ఇంటికి వచ్చి అడగలేదే అంటే పొరపాటు. మీ ఇంటికి ఎందుకు వస్తాను? నేను అగ్రిమెంట్ చేసుకుంది వాళ్ళతో, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తాను. మొట్టమొదటిసారి తూర్పును బయలుదేరి పడమటకు వచ్చిన వ్యక్తి అబ్రహాము. మొట్టమొదట దేవుని మాటను అంగీకరించిన వ్యక్తి, లోబడిన వ్యక్తి అబ్రహాము. కనుక అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అది కూడా ఏమని చేశాడు? నీకు మాత్రమే దేవుడుగా ఉంటాను, నీ కుటుంబానికి మాత్రమే దేవుడుగా ఉంటానని కాదు, నీ కుటుంబం ద్వారా సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా. అంతేనా? ఐగుప్తీయులు ఉన్నారా అందులో? మోయాబీయులు ఉన్నారా? అమ్మోనీయులు ఉన్నారా? లేవీయులు ఉన్నారా? అందరిని ఆశీర్వదిస్తా. అయితే మధ్యలో వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలా అంటే, ఐగుప్తు దేశంలోనే కదా 10 తెగులు చేసింది, ఐగుప్తు దేశంలోనే 10 అద్భుతాలు చేశాడు. వాళ్ళు ఎందుకు మారలే? ప్రతి తరములో మనిషి మారు మనసు పొందడానికి వాని పరిధిలో వాడికి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు బయలుదేరి వచ్చేటప్పుడు అన్ని జనులు కూడా వచ్చారు. అన్ని జనులు కూడా బలి సంబంధమైన మాంసాన్ని తినమన్నాడు, సున్నతి చేసుకోమన్నాడు, పండగలు ఆచరించమన్నాడు. వచ్చే వాళ్ళు రావద్దని చెప్పలే. హెబ్రీలలో అన్ని జనులు కూడా పనిచేశారు, అన్ని జనులు కూడా దేవుడుగానే ఉన్నాడు. రూత్ ఎవరు? మోయాబీరాలు. కాలేబు ఉన్నాడా? కాలేబు ఎవరు? ఇంతకీ యోధాగోత్రం ఉంటాడు కదా, ఆయన నాన్న కనజీయుడు. కనజీయుడు అంటే కనాను దేశంలో 7 జాతుల్లో కనజీయులు ఒక జాతి. అంటే యూదులు కాదు, ఒరిజినల్గా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి యోధాగోత్రాన్ని ఇచ్చాడు ఆ వ్యక్తికి. రాహేబు ఎవరు? రాహేబు అన్ని జనాంగం. ఇలా బైబిల్లో చాలామంది అన్ని జనులు కూడా రక్షణ పొందారు. దేవుడు నా దగ్గరకు రావద్దని ఎవరికి చెప్పలే. అయితే వాళ్ళే సొంత దేవతలు పుట్టించుకొని, దేవుళ్ళు పుట్టించుకొని యెహోవాకు దూరమై వెళ్ళిపోయారు. ఆదాము హవ్వల నుంచి అందరం వచ్చింది వాస్తవం అయితే, అందరూ వారి బిడ్డలమైతే, ఆదాము హవ్వలు సృజించింది యెహోవా అయితే, ఆయన అందరికీ దేవుడు. ఆయన పక్షపాతం ఎక్కడ? నీనెవె ప్రాంతానికి యోనా వెళ్ళాడు, ప్రకటించాడు నాశనం కాబోతుందని. ప్రకటించి ఒక కొండ మీదకి వచ్చి కూర్చొని ఇంకాసేపట్లో అగ్ని గురించి వీరందరూ చచ్చిపోతారు, చూసి ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఎంత చూసినా సరే వాళ్ళు నాశనం కావట్లే. ఈయన కోపం వచ్చింది, అలిగి కూర్చున్నాడు. ఏమి యోనా ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. నేను తర్షీషుకి వెళ్తుంటే తీసుకొచ్చి ఇక్కడ ప్రకటన చేయమన్నావు, నేను ప్రకటన చేశాను, వాళ్ళు నాశనం కావట్లేదు అన్నాడు. అప్పుడు దేవుడే ఉన్నాడు తెలుసా, ఒక సొర చెట్టుని వేయడం, ఆ సొర చెట్టు ఎండిపోవడం. అప్పుడు దేవుడు చెప్పిన మాట, ఒక్క సొర చెట్టు ఎండిపోతేనే నువ్వు అంత బాధపడుతున్నావే, 1,20,000 కంటే ఎక్కువైన జనాభా, కుడి ఎడమలు తిరిగినటువంటి జనాభా, విస్తారమైన పశువులు కలిగినటువంటి ఈ పురాన్ని నాశనం చేసే విషయంలో నేను చింతించుద్దా అన్నాడు. అంటే దేవుడు మనసు ఏంటి? విగ్రహారాధికులు అయినా సరే క్షమించాడు. మరి ఐగుప్తీయుల్ని, మిగతా వాళ్ళని ఎందుకు ఆయన క్షమించలేదంటే, వాళ్ళు క్షమించేదానికి అర్హత సంపాదించలేరు. దేవుడు అందరికీ దేవుడు, అయితే ఆయన్ను ఉపయోగించుకోలే వీళ్ళు. హెబ్రీయులకు మాత్రమే దేవుడు అంటే హెబ్రీయుల్ని మామూలుగా శిక్షించలే ఆయన. ప్రపంచంలో మరి ఏ జాతిని కూడా హెబ్రీయులను శిక్షించినంతగా శిక్షించలే. చరిత్ర తిరిగేస్తే దారుణమైన శిక్షలు విధించాడు. ఎందుకో తెలుసా? భూమి మీద మిమ్మును మాత్రమే నేను ఎరుగుదును కనుక మిమ్మల్ని మరింతగా శిక్షిస్తాను ఆమోస్ గ్రంథంలో. కనుక దేవుని మనం అర్థం చేసుకోలే.
ఆయన అందరికీ దేవుడు, అయితే ఆయన ఉపయోగించుకునే వాళ్ళు. అయినా సరే సర్వప్రపంచాన్ని ఆశీర్వదించడానికి ఆ అబ్రహాం సంతానం నుంచి నేను రక్షకుని పంపిస్తా అని చెప్పాడు. ఈరోజు వీధిలో కేకలేసి అరుస్తున్నాం, ఇప్పటికీ రావట్లే. తప్పెవరిది? ప్రైజ్ లార్డ్ బ్రదర్. రక్షణ పొంది కూడా దేవుని మందిరానికి రాకపోతే పరలోకం వస్తారా? నువ్వు రక్షణ పొందలేదు అన్నదానికి ఇదే ఆధారం. నువ్వు మందిరానికి రాకపోవడమే రక్షణ పొందలేదు అన్నదానికి ఆధారం. బళ్ళో పేరు రాయించుకున్న బ్రదర్, కానీ నేను స్కూల్కి రావట్లేదు, పాస్ అవుతానా? సేమ్ అలాగే ఉంది. ఏమన్నా పేరు రాయించుకొని స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు పాస్ అవుతావా? నేను రక్షణ పొందాను, ఇక మీదటి ఈ లోకం నాకు వద్దు, లోకంలో చాలా కోల్పోయాను, లోకంలో ఎక్కడ పరిశుద్ధత లేదు, ఆ మందిరాన్ని విడిచిపెడితే నేనేమైపోతానో అని మోకాళ్ళ మీద వచ్చేవాళ్ళు రక్షణ పొందినట్టు లెక్క. ఈ ఆధారం మేము రాలేం పాస్టర్ గారు, రేపు వచ్చే ఆధారం పెళ్ళి ఉంది, ఆ ఆదివారం ఇంకో కార్యక్రమం ఉంది, ఇలాంటి సాకులు చెప్తుంటారే, మీరు రక్షణ పొందలేదు అన్నదానికి నిదర్శనం అది. చర్చికి రాకూడదు అని మీకు అనిపించిందంటే రక్షణ పొందలేదు. ఏమ్మా, నోవహు ఓడలో ఎక్కావంటే రక్షణలో ఉన్నామని, లేదు మేము బయట ఉంటాం అంటే మునిగిపోయే జాతి. రెండవది, పరిచర్య చేసేవారిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? యేసుప్రభు శిలువ త్యాగం నరనరాన్న జీర్ణించుకొని ఉండాలి. యేసుప్రభు ఎందుకు మరణించాడో స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి. యేసుప్రభు ప్రాణత్యాగం అర్థం కాకపోతే పరిచర్య చేయడానికి యోగ్యుడు కాదు. నువ్వు అద్భుతంగా పాట పాడినా, అద్భుతంగా వాక్యం చెప్పినా, నీకు ఎన్ని తలాంతులున్నా వేస్ట్. యేసు ప్రభు ఎందుకు మరణించాడో నీకు తెలిసి ఉండాలి, అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి. అది పరిచర్య చేయడానికి అర్హత. బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? బైబిల్ అంటే పుస్తకం అని, గ్రీకు భాషలో పుస్తకం అని, అంతే. పుస్తకం అంతే. బైబిల్ అంటే పుస్తకం లేదా పుస్తకాల సముదాయం. 66 పుస్తకాలు ఉన్నాయి కదా, అన్నింటిని ఒక దగ్గర చేస్తే ఒక పెద్ద పుస్తకం అయింది కదా, లేదా పుస్తకాల సముదాయం కదా బైబిల్ గ్రీక్ భాషలో, అంతే. దేవుడు మనతో మాట్లాడతాడంట, నిజమేనా? మాట్లాడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అందరితో అలాగే మాట్లాడతాడని నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. కొంతమందికి స్పష్టంగా స్వరం వింటేనే అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళతో అలాగే మాట్లాడతాడు. కొంతమందికి పరిస్థితులు మారినప్పుడు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు ఎందుకు అని, వాళ్ళతో అలా మాట్లాడతాడు. కొంతమందికి వాక్యం చదివేటప్పుడు వెంటనే అర్థమైపోతుంది, వాళ్ళతో అలా మాట్లాడతాడు. ఎవడి సామర్థ్యాన్ని బట్టి అలా మాట్లాడతాడు. పక్కనోడితో అలా మాట్లాడాడు కనుక అలాగే నాతో మాట్లాడాలనుకోవడం అవివేకం. ఏమ్మా, ఇక్కడ మనంతా కూర్చున్నామంటే మనకు దేవునితో కొన్ని అనుభవాలు ఉంటాయి. నీతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు, ఆ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాడు. అన్ని సందర్భాల్లో అదే ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అర్థమైందా? నాకు బైబిల్ చదువుతూ ఉంటే అర్థమైపోతుంది, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు తెలిసిపోతుంది. ఏమ్మా, కాబట్టి దేవుడు మాట్లాడతాడు, వాస్తవమే. ఆయన మాట్లాడాడు కాబట్టే మనమంతా ఇక్కడికి వచ్చాం. అయితే అందరితో అలాగే అలాగే మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయకండి. బైబిల్ చదవండి, దేవుని మనస్సాక్షి అర్థమవుతుంది. ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఇవన్నీ దాటి కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు, అన్నీ మాట్లాడేశాడు. ఇవన్నీ కాకుండా కొత్తగా మాట్లాడేది ఏమీ లేదు, అన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. లేదు ప్రత్యేకంగా మాట్లాడాలంటే మాట్లాడతాడు, అవసరమైతే. డిమాండ్ చేయకండి. తర్వాత, ప్రతి మానవుడు ఆదాము నుండి వచ్చిన వారే కదా, కానీ అమాలేకీలు మిద్యానీయులు వీరంతా శత్రువులయ్యారు, ఇశ్రాయేలీలు మాత్రం దేవుని ప్రజలు ఎందుకు అయ్యారు అన్నగారు. ఇంతకుముందే చెప్పాను కదా దీనికి. ఒకసారి అమాలేకీలు మిద్యానీయులు అన్నారు కదా. అమాలేకీలు వాళ్ళు పుట్టుక ఎలా జరిగిందో మనకు తెలుసు. అమాలేకీలు అంటే కనాను సంబంధమైన వ్యక్తులు. అమాలేకీలు హాము సంతానం నుంచి వచ్చారు. హాము ఎవరంటే నాన్న దిగంబరుగా ఉన్నాడని వస్త్రం కప్పకుండా ఎగతాళి చేసిన జాతి. ఆయన కడుపులో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? అంతకు మించి ఉంటారు. నోవహు ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రహీనుడయ్యాడు. అప్పుడు కొడుకు ఏం చేయాలి? కప్పాలి. కానీ ఏం చేశాడు? ఎగతాళి చేశాడు. ఆ తండ్రికి పుట్టిన పిల్లలు వీళ్ళు ఎలాగుంటారు? అలాంటి వాళ్ళు దేవుని నమ్ముతారా? నమ్మరు. తర్వాత, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వేరే విశ్వాసి దేవునిలో బాగా ఫలించినప్పుడు
ఆ వ్యక్తిని చూసినప్పుడు మా హృదయంలో ఈర్ష్య అసూయ వస్తే ఆ మనిషిని దేవుడు వాడుకుంటాడా పాస్టర్ గారు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏమని రాశారంటే ఈర్ష్య అసూయ వస్తే ఆ మనిషిని దేవుడు వాడుకుంటారా అన్నారు కదా. 19వ వచనం నేను చదువుతానమ్మా, నేను చదువుతాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యాలు. ఈర్ష్య అసూయ శరీర కార్యాలు కదా, శరీర కార్యాలే కదా. శరీర కార్యాలు ఉన్న వ్యక్తిని దేవుడు వాడుకుంటాడా? వాడుకోడు కదా. దేవుడు ఆదాము హవ్వతో ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని అన్నారు కదా. మరి ఆ పండు తిన్నారు కదా, మరి చనిపోలేదుగా అన్నారు. అవును, చనిపోలేదు. బైబిల్లో మరణిస్తారు అన్నదానికి అర్థం ఏంటి అన్నది మనకు తెలియాలి. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన అబద్ధం ఆడడానికి మనలాంటి మనిషి కాదు. ఆయన చనిపోతారు అంటే చనిపోతారు. బైబిల్ 3 రకాల మరణాల గురించి మాట్లాడింది. 1 ఫిజికల్ డెత్, 2 స్పిరిచువల్ డెత్, 3 సెకండ్ డెత్. భౌతిక మరణం, ఆధ్యాత్మిక మరణం, రెండవ మరణం. రెండవ మరణం అంటే తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో. భౌతిక మరణం అంటే భౌతికంగా చనిపోవడం. ఆధ్యాత్మిక మరణం అంటే నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ, నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. అయ్యా మా నాన్నను పాతి పెట్టుకొని వస్తానని కానీ మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారే ఉండగా అంటే మనం బ్రతికే ఉంటాం, కానీ దేవుని దృష్టిలో మన పేరేమి ఉండదు. ఎప్పుడు చచ్చిపోయినా నరకానికి వెళ్తాం. రొటీన్ లైఫ్ జీవిస్తూ ఉంటారు కొంతమంది. రొటీన్, ఈరోజు ఏం చేశాడు రేపు కూడా అదే చేస్తాడు. ఏం మార్పు ఉండదు, పైన ఆలోచించరు. ఏముంది నా జీవితానికి అర్థం ఏంటి, ఏం క్వశ్చన్లు ఉండవు. కడుపు నిండింది, హాయిగా నిద్రపోయాం, మేము అనుకుని చేస్తున్నాం, అంతే చాలు. ఆ జాతి ఉంటుంది కదా, ఆ జాతి బ్రతికినా ఒకటే. నేను చెప్పకూడదులేండి. అది దానిని ఆధ్యాత్మిక మరణం అంటారు. ఆ పండు తిను దినమున, ఆ పండు తిను దినమున, ఆ దినమున అనేది హెబ్రీ ఇడియం అంటారు. ఇడియం అంటే జాతీయం. హెబ్రీ జాతీయం ప్రకారం ఆ దినమున అంటే ఎప్పుడైతే అది జరుగుతుందో వెంటనే నేను చెప్పినటువంటి ఆ క్రియ ఏదైతే ఉందో, పనిష్మెంట్ ఉందో, అది స్టార్ట్ అవుతుంది అని. ఇంకొకసారి తెలుగులో ఆ దినాన చచ్చిపోతారని ఉంది. అరే రాశాడు కదా, చనిపోలేదా అనుకుంటున్నారు. అది హెబ్రీ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. హెబ్రీలో ఆ దినమున అనే జాతీయానికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఇది జరుగుతుందో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని. వీడు చేసిన నేరానికి ఉరి శిక్ష అమలు చేస్తున్నాను అని జడ్జి రాశారనుకో, ఎప్పుడైతే రాసి ఆ ముక్కను వించేస్తాడో ఆ పేపర్ మీద, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి వీడు బ్రతికున్నా సరే ఉరికమ్మో దగ్గరికి వెళ్తున్నాడు. ఎవ్రీ సెకండ్ వాడు ఉరికమ్మో దగ్గరికి వెళ్తున్నాడు అని అర్థం. అది జరగగానే ఇది స్టార్ట్ అవుతుంది అనే మీనింగ్. అయితే అక్కడ చనిపోతారన్నాడు, చనిపోలే. హెబ్రీ జాతీయం ప్రకారం అది జరగగా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని దాని మీనింగ్. కాబట్టి తెలుగులో అపార్థం చేసుకోకండి. మూల భాషలోకి వెళ్తే అది జరిగినప్పుడు రెండోది స్టార్ట్ అవుతుంది. ఇది చేస్తే ఇది స్టార్ట్ అవుతుంది. 30వ తారీఖు మీరు అమౌంట్ కట్టాలి, కట్టలే, నెక్స్ట్ డే నుంచి ఏం స్టార్ట్ అవుతుంది, ఫైన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఎప్పుడైతే కట్టలేదో ఫైన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పండు తెంపుతావో మరణం అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆదాము హవ్వ మీరిద్దరికి ఇప్పటి వరకు వయసు లేదు, వయసు డిసైడ్ చేయాలి నేను. ఎప్పుడైతే ఆ పండు తింటారో నంబర్ 1, నంబర్ 2 స్టార్ట్ అవుతుంది. నిదానంగా మోకాలు వణుకుతాయి, నోట్లో పళ్ళు వణుకుతాయి, గుండె కొట్టుకోవడం శృతి తప్పుతుంది, తిన్న అన్నం అరగదు, ముఖం మీద ముడతలు వస్తాయి, క్రమేణా సమాధికి వస్తారు. ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది దాని ఉద్దేశం. ఆ పండు తినలేదనుకో ఇలాగే ఉంటారు. ఆ పండు తిన్నారనుకో మీ శరీర ధర్మం మారుతుంది, క్రమేపీ సమాధికి వస్తారు. ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్, సెకండ్ డెత్.
అక్కడ చెప్పింది ఫిజికల్ డెత్ స్టార్ట్ అవుతుంది అని. దేవుని ఆత్మ లేనివాడు దేవుడు నా వాడు కాడు అన్నారు. మరి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పొందలేని వారు ఆయన వారము కామా పరలోకం వెళ్ళలేమా? ముందే చెప్పారు. మీరు ఈ ప్రశ్న ఎందుకు రాశారు అంటే అపోస్తలుల గారు 2వ అధ్యాయం మనసులో పెట్టుకొని రాశారు. ఏది? అపోస్తలుల గారు 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి జరిగిందే. బలమైన గాలి అగ్ని రూపకంగా వచ్చి వాళ్ళు భాషలు మాట్లాడడం ఇవి ఉందే, అది మనసులో పెట్టుకున్నారు. 38 చదవలా మీరు? 38 చదివితే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు అనే వరం ఉంది. కనుకనే మీరు ఇప్పుడు చర్చిలో కూర్చున్నారు. మీకేం పని లేదా? ఇప్పుడు ఉంది. మరి ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? దేవుని మనస్సాక్షి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత క్రైస్తవులు హెయిర్ విరబూసుకోవచ్చా? మీరు నవ్వారు కదా, అదే సమాధానం. అంటే విరబోసుకుంటే అందరు ఇట్లా నవ్వుతారు. పర్లేదండి, నవ్వని అంటే విరబోసుకోండి. రైట్. ప్రైజ్ ది లార్డ్ అన్న. దేవదూతల భాషలు అంటే ఏంటి? 2 మనుషుల భాషలు అంటే ఏంటి? మొదటి దానికి సమాధానం, దేవదూతల భాషలు అంటే దేవదూతల భాషలే. 2 మనుషుల భాషలు అంటే ఏంటి? మనుషుల భాషలే. దేవదూతల భాషలు అంటే ఏంటన్నది మన బైబిల్లో లేదు, కానీ దేవదూతల భాషలు మాట్లాడతారైతే ఉంది. ఆ సందర్భం ఎందుకు చెప్పాడు అంటే, నాకు ప్రేమ లేకుండా, సహోదర ప్రేమ లేకుండా నేను రకరకాల భాషల్లో మాట్లాడినా సరే దాని ఉపయోగం 0 అని చెప్పేదానికి చెప్పాడు. కానీ దేవదూతల భాషలు అనేది అండర్లైన్ చేసుకుంటారని కాదు. దేవదూతల భాషలతో నేను మాట్లాడినా సరే నా సహోదరుని నేను ప్రేమించినప్పుడు నేను ఏ భాషలో మాట్లాడితే వచ్చిన ఉపయోగం ఏంటి అనే దానికే పాయింట్ చెప్పాడు ఆయన. మనం ఏం చేసాం? ఆ మొత్తం వదిలిపెట్టేసి దేవదూతల భాష అంటే అండర్లైన్ చేసుకొని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకొని ఇదేంటి? 2 మనుషుల భాషలు అంటే ఏమిటి? ప్రపంచమంతా తిరిగితే 6500 భాషలు ఉన్నాయి. ఈ 6500 భాషలు మనుషుల భాషలు అంటారు. తర్వాత ఎగ్జాంపుల్, అవి దేవుని నుంచి కలిగినవని ఎలా గుర్తుపట్టాలి అంటే, కొంతమంది వేదిక మీద ఏం చేస్తుంటారంటే చంద్రబాబా లబాబా అని ఏదో కవరింగ్ ఇస్తూ ఉంటారు. అలా అన్నప్పుడు ఏం చేస్తారంటే పైకి కిందకు చూసి నవ్వుకోండి. వాడిలో ప్రభావం లేకుండా ఏదో ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నీకు తెలుగొచ్చు, నాకు తెలుగొచ్చు, తెలుగులో మాట్లాడితే నీకు అర్థమవుతుంది చాలు. అవి దేవుని నుంచి వచ్చాయని ఎలా గుర్తుపట్టాలంటే, ఇద్దరు తెలుగు వాళ్ళు అయినప్పుడు దేవుడు ఎందుకు భాషిస్తాడు? అర్థం కాలేదు కదా. ఇద్దరికి తెలుగు వచ్చినప్పుడు కొత్త భాష ఎందుకమ్మా అవసరమా? లేదు కదా. ఎలా గుర్తుపట్టాలి అన్నారు. పెద్దలు మాట్లాడతారు కదా అన్న, ఎలా గుర్తుపట్టాలంటే వాడి బ్రతుకు చూడండి, క్యారెక్టర్. డబ్బు కోసం కక్కుర్తిపడి వస్తూ ఉంటాడు, వెయ్యండి 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 అంటూ ఉంటాడు. ఆ డబ్బు పిచ్చిగాళ్ళంతా దేవుని సేవకులు కాదు, రాసి పెట్టుకోండి. వాడి క్యారెక్టర్ను చూడండి, బోధ చూడకండి, క్యారెక్టర్ చూడండి. అలా డబ్బు కోసం కక్కుర్తిపడే వాళ్ళకి దేవుడు భాషలు ఇవ్వడు. ఇచ్చినా కూడా నీకు తెలుగు వచ్చినప్పుడు నాకు తెలుగు వచ్చినప్పుడు కొత్త భాష అవసరం లేదు. వాడు భాష మాట్లాడుతున్నాడు అంటే కవరింగ్ ఇస్తున్నాడు, చెప్పడం చేతగాక వాడిలో ఏదో ఉందని నీకు చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సింపుల్ చెప్పాలంటే మిమ్మల్ని గొర్రెలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్న. పాత నిబంధనలో ఏలియా బాప్తిసం ఇవ్వలేదు కదా, ఏలియా గురించి క్రొత్త నిబంధనలో ఎందుకు ప్రస్తావించారు? ఏలియా గురించి పాత నిబంధనలో మలాకి 4:5లో చెప్పబడింది. ఏమనంటే భవిష్యత్తులో ఏలియా రాబోతున్నాడు. ఏలియా అంటే ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి రాబోతున్నాడు. ఏలియా ఆత్మ అంటే ఏలియా ఆత్మే శరీరం ధరించి వస్తుందని కాదు, ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తి రాబోతున్నాడు అని. కనుక యూదులంతా ఏలియా వస్తాడేమో ఎదురు చూస్తున్నారు. ఈలోపు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసాలు ప్రారంభించాడు. ఆయన బాప్తిసాలు ప్రారంభించగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు. ఆ రోజుల్లో పెద్ద టాక్ అయిపోయింది అది. కనుక మలాకి తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ దేశంలో అంత పాపులారిటీ వచ్చేటప్పటికి నువ్వు ఏలియావా అని అడిగారు.
ఏలియా వస్తాడని మలాకి ప్రవక్త చెప్పాడు కదా, అప్పటి నుంచి ఏ ప్రవక్త రాలేదు కదా, ఆ ఏలియా నువ్వా అని అడిగారు. రైట్. స్త్రీల వస్త్రధారణ ఎలా ఉండాలి? జీన్స్ అలాంటివి వేసుకోవడం తప్ప? మనము ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్నది మన ఇష్టమే, దేవుడు అని చెప్పలే. ఎలాంటి బట్టలు వేసుకోవాలని దేవుడు చెప్పలే. అయితే ఒక్క మాట, ఎందుకు వేసుకుంటున్నావు ఆ పర్టికులర్ డ్రెస్ అన్నదే ప్రశ్న. ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు? కంపల్సరీగా వేసుకుంటున్నావా, లేకపోతే వేరే ఆలోచన ఏమైనా ఉందా? దేవుడు దాన్ని చూస్తాడు, డ్రెస్సును చూడ్డు. ఇకపోతే జాక్ పూనన్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు డ్రెస్ వేసుకుంటున్నప్పుడు నీ పక్కనే యేసుప్రభు ఉన్నాడు అనుకో, యేసుప్రభు నీ డ్రెస్సును చూసి శబాష్ అంటాడా, లేకపోతే ఇబ్బంది పడతాడా? ఒకవేళ యేసుప్రభు నీ పక్క నుండి నీ డ్రెస్ చూసి ఇబ్బంది పడుతున్నాడు అనుకో, అది ఏదైనా పక్కన పెట్టేసి. లేదు యేసుప్రభు చూసి శబాషమ్మ అంటాడా, ఆ డ్రెస్ ఏదైనా వేసుకో. తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం యేసుప్రభు అంటే ఎవరికీ తెలియదు. మరి క్రీస్తును ఎరుగుకుండా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? కొన్ని సంవత్సరాల క్రిందట యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, మరి యేసుప్రభు తెలియకుండా చనిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే, పాపం చేస్తుంటే నరకానికి వెళ్తారు, పరిశుద్ధంగా బ్రతికుంటే పరలోకానికి వెళ్తారు. ఇంకొకసారి, పాపం చేసి బ్రతికుంటే నరకానికి వెళ్తారు, పరిశుద్ధంగా బ్రతికి ఉంటే పరలోకం వెళ్తారు. బాప్తిసం అన్నది యేసుప్రభు శిలువ మీద మరణించిన తర్వాత నేను ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నాను అన్నదానికి నిదర్శనం. యేసుప్రభు రాకముందు ధర్మశాస్త్రం ఉందిగా. అబ్రహాము కల్దీయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసుప్రభు ఉన్నాడా? విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుడు పిలిచాడు, నేరుగా వచ్చాడు. మరి అబ్రహాం రక్షణ పొందలేదా? రక్షణ పొందాడు. రాహేబుకి ధర్మశాస్త్రం ఉందా, లేకపోతే యేసుప్రభు ఉన్నాడా? ఇద్దరు లేరు, రక్షణ పొందలేదా? రూతుకి ధర్మశాస్త్రం ఉందా, యేసుప్రభు ఉన్నాడా? ఇద్దరు లేరు, రక్షణ పొందలేదా? ఇంకొక మాట, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34. దేవుడు పక్షపాతి కాడంట. పక్షపాతి అంటే నేను కేవలం ఇశ్రాయేలు కోసమే వచ్చాను, ఇశ్రాయేల్ దేవుని కాదంట, పక్షపాతి కాదంట. మరి ఎవరికి దేవుడు అంట? ఆయన ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడంట. ప్రతి జనం అంటే ఏ జనం? ఎవరైనా ఆయనకు భయపడి నీతిగా ఉంటే వాళ్ళని అంగీకరిస్తాడంట. ఎందుకు చెప్తాడు ఆ మాట అంటే, మొదటి వచనంలో, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. రోమా సైనికుడు, రోమా అధికారి. రోమిలు అంటే విగ్రహారాధికులు, దేవుని తెలియని వ్యక్తులు. కానీ ఎలాగున్నాడంట అంటే, దేవుడు తెలియకుండా కూడా భక్తిగా ఉండొచ్చా? ఉండకూడదా? ఎలా ఉండొచ్చు? పక్కన వాడి దగ్గర ఉన్నదాన్ని దొంగతనం చేయకూడదు అనే దానికి ప్రత్యేకంగా బైబిల్ చదవాలన్నా, లేకపోతే మనకు తెలుసు కదా. ఎలా తెలుసు? మనసులో, ప్రతి ఒక్కడి మనసులో ధర్మశాస్త్రం ఉంది. ప్రతి వ్యక్తి మనసులో ధర్మశాస్త్రం ఉంది. ఎలా వచ్చింది అది? మీరు ఎప్పుడైనా ఆపరేషన్ చేసుకొని పెట్టుకున్నారా? ఎలా వచ్చిందంటే, మానవుని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. తన పోలిక అంటే ఆ దేవుడిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. ధర్మశాస్త్రాన్ని రాతి మీద రాశాడు. అంతకంటే ముందుగా మన మనసుల్లో రాశాడు. అందరి మనసుల్లో అబద్ధం ఆడడం తప్పని తెలుసు, దొంగతనం చేయడం తప్పని తెలుసు, పక్కన వాడిని కొట్టడం తప్పని తెలుసు, పక్కన వాడి కొంప కూల్చడం తప్పని తెలుసు. కానీ చేస్తాం. ఎందుకని? తెలియకనా? తెలిసి కావాలని, ఎలాగుంటుందనని ఎంజాయ్ చేయడానికి చేస్తాం కదా. ఇలాంటి వాళ్ళని నరకంలో కాకుండా పరలోకంలో పెడతాడా? పాపం చేసే ప్రతి ఒక్కడికి తాను చేస్తుంది పాపం అని తెలుసు. సరే, నీకు యేసుప్రభు తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు. మరి ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత నేను ఎవరిని, ఎందుకు బ్రతుకుతున్నాను, దేవుడున్నాడా, ఈ ప్రకృతిని ఎవడు చేశాడు అని నీ కాలంలో ఉన్నటువంటి సత్యాన్వేషణ చేయొచ్చు కదా. నీకు తెలిసిన మతాల్లో, నీకు తెలిసిన గ్రంథాల్లో దేవుడు అంటే ఏంటని వెతకొచ్చు కదా. వెతకలే. ఎంతసేపు తిందాం తాగుదామనే బ్రతికావు. అంటే
నీకు నీ జీవితమే ఎక్కువైపోయింది, ఇంకొక జీవితం నీకు వద్దనమాట. ఇంకొక జీవితం నీకు వద్దని ఇదే పరమావధిగా పెట్టుకుని బ్రతికినోడికి ఆ లోకం ఎందుకు? అనవసరం కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. కావున మీరు ఎవనితో దేవుని పోల్చెదరు? ఏ రూపమున ఆయనకు సాటి చేయుదురు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయెను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయను. నేను చదువుతున్నాను. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకొనును, కదలని విగ్రహమును స్థాపించుటకు, అండర్లైన్ చేసుకోండి, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాణిని వెతికి పిలుచుకొనును. ఏ పనివాడిని పిలుస్తున్నాడంట? నేర్పు కలిగిన అంటే తెలివైనవాడేనా? తెలివైన వాడు వచ్చి ఏం పని చేస్తున్నాడంట? కదలని విగ్రహాన్ని తయారు చేస్తున్నాడంట. ఈ తెలివిని దేనికి ఉపయోగిస్తున్నాడంట? కదలలేని ఒక బొమ్మను చేయడానికి ఉపయోగిస్తున్నాడంట. మరి పైన కదులుతున్న ఆకాశ నక్షత్రాలు ఉన్నాయే, వాటిని ఎవరు చేస్తుంటారు? కథలని ఒక బొమ్మను చేయడానికి తెలివైన వాడిని పిలుస్తున్నావు కదా, మరి నేను కదులుతున్నానే, నన్ను ఎవరు చేస్తుంటాడు? కథలను దాన్ని తయారు చేయడానికే నేర్పరిని పిలుచుకుంటే నేను కదులుతున్నాను కదా, నన్ను ఎవరు చేస్తుంటాడు? ఎవరు చేస్తుంటారమ్మా? మీరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? సిగ్గుపడుతున్నారంటే చూస్తుంటారు. రైట్. రోబో సినిమా చూసారా? సిగ్గుపడకండి, చూసారా? రైట్. అందులో డాక్టర్ వసీకర్ అనే ఆయన రోబోని తయారు చేస్తాడు. రోబోని తయారు చేసి ఒక ఆడిటోరియంలో నిలవబెడతాడు. ఎదురుగా క్రిటిక్స్ ఉంటారు, మిగతా సైంటిస్టులు వాళ్ళంతా ఉంటారు. ప్రశ్నలు అడగమంటాడు. ఏ ప్రశ్న అడగని సమాధానం చెప్పేస్తుందని. రకరకాల ప్రశ్నలు అడుగుతారు, టపీ సమాధానం చెప్తుంది. అలా అడుగుతుంటే మధ్యలో ఒకడు లేస్తాడు, కన్నింగ్ ఫెలో ఒకడు లేచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. డస్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అంటాడు. డస్ గాడ్ ఎగ్జిస్ట్ అంటాడు. దేవుడు ఉన్నాడా అంటాడు. అంతవరకు ప్రతిదానికి టపీ సమాధానం చెప్పిన ఈ చిట్టి అప్పుడు ఏం చేస్తుందంటే కాసేపు పాజ్ చేస్తుంది, కాసేపు నిలబడుతుంది, కాసేపు ఆగుతుంది. ఆగి వసీకర్ వైపు ఇలా చూసి, అంటే సైంటిస్ట్ ఎవరైతే తయారు చేశాడో ఆ వ్యక్తి వైపు చూసి మరలా ఇలా చూసి, నన్ను డాక్టర్ వసీకర్ చేశాడు, దేవుడున్నాడు. ఆన్సర్ చూడండి ఎలాగుందో. ఒక రోబో అంటే ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, రోబో, ఈవెన్ ప్రాణం లేని రోబో కూడా ఏం ఆలోచించిందంటే, లాజికల్గా ఏం ఆలోచించిందంటే, నన్ను తయారు చేయడానికి డాక్టర్ వసీకర్ కావాలా, డాక్టర్ వసీకర్ లేకపోతే నేను లేను. మరి డాక్టర్ వసీకర్ని ఎవరు తయారు చేశాడు? అది లాజిక్ అక్కడ. మీరు అది చూసుంటారులే. తర్వాత యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-9. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అవి నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నింటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు? బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ఏంటి? బైబిల్లో మొట్టమొదటి పుస్తకం యోబు గ్రంథం మొట్టమొదటి పుస్తకం. అయితే ఆది కాండాన్ని మొదట పెట్టారు. మొట్టమొదటి పుస్తకం ఏంటి? యోబు గ్రంథం. యోబుకి పాస్టర్ లేడు, బైబిల్ లేవు, ఏమీ లేవు. కానీ యోబు రాస్తున్న మాట ఏమంటున్నాడంటే, 7వ వచనం నుంచి చదువుతున్నాను నేను. ఆయన చెప్తున్న విధానం చూడండి. మృగములను విచారించుము అంటే మృగముల గురించి ఆలోచించి, జంతువుల గురించి, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించు, అది నీకు బోధిస్తుంది. సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరిస్తాయి. వీటన్నింటిని బట్టి అంటే ఈ ప్రకృతిలో ఉన్న విషయాలను చూస్తే వాటన్నింటిని బట్టి యోచించుకుని ఎడల, తలలో ఉన్న మెదడును ఉపయోగించిన ఎడల యెహోవా హస్తము వీటన్నిటిని తయారు చేసింది అని తెలుసుకోలేని వాడెవడు? అంటే మనోళ్ళు ఏ ఆలోచన లేకపోతేనే వాటి మీదకి మనసు పోదు. ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు తయారు చేశాడు? ఇన్ని రకాల జంతువులు ఎవరు తయారు చేశాడు? ఆకాశంలో పక్షులు ఎవరు తయారు చేశాడు? ఈ ప్రకృతి ఎలా వచ్చింది
అనే ఆలోచన లేకుండా బ్రతికేవాడికి పరలోకం అవసరమా? పక్షులు పైన ఎగురుతున్నాయి, దీనికి యేసు ప్రభువే రావాలా పైన చూపెట్టడానికి? మనం కూడా చూడొచ్చా? చూస్తే ఏం ఆలోచన వస్తుంది మనకి? ఎవరు చేశారు దాన్ని? ఒకసారి మా ఆవిడ కోసం ఎదురు చూస్తాను బయట, కాలేజీ బయట. ఈలోపు ఒక జర్రి తెలుసు కదా, జర్రి ఇలా వస్తుంది, నా మీదకి వస్తుంది. చూడగానే అది చాలా కలర్ఫుల్గా ఉంది. అది పైన నల్లగా, సైడ్ ఎర్రగా, పక్కన పచ్చగా, రకరకాల కలర్లో ఉంది. ఇమ్మీడియట్గా ఒక క్వశ్చన్ వచ్చింది, అరే ఇంత కలర్ఫుల్ డిజైన్ ఎలా వచ్చింది దీనికి అని. ఒక జర్రికి ఎప్పుడైనా గమనించండి, జర్రి ఎలా ఉంటుందో. దాని కాళ్ళు ఒకలాగా ఉంటుంది, పొట్ట ఒకలాగా ఉంటుంది, పైన ఒకలాగా ఉంటుంది, సైడ్ ఒకలాగా ఉంటుంది, మూతి ఒకలాగా ఉంటుంది, తోక ఒకలాగా ఉంటుంది, వెరైటీ కలర్స్ ఉంటుంది. ఇంత డిజైన్ ఎలా వచ్చింది దీనికి అన్నది ఆలోచన నాకు. తర్వాత చంపేశానులే, బాధపడకండి. దానికి కలర్ ఎలా వచ్చింది అన్నది నా ప్రశ్న. రాదా మనకు సృష్టిని చూసినప్పుడు ఆలోచన? రాకపోతే నువ్వు బ్రతకడమే వృధా, అంతే కదమ్మా. తర్వాత యోబు గ్రంథం 35:11 త్వరగా ముగించేస్తాను. యోబు గ్రంథం నేను చదువుతాను. లేదు, నేను చదివితే మీకు అందరికి అర్థమవుతుందని. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరూ లేరు. మనకు దేవుడు తెలివి ఎంత ఇచ్చాడంట? జంతువుల కంటే ఎక్కువంట, పక్షుల కంటే ఎక్కువంట. కానీ మనం దాన్ని వాడడం మానేసాం. ఇంకేం చేస్తాడు దేవుడు? తనలో తెలివిచ్చా, బయట రకరకాల ఆధారాలు ఇచ్చా, ఇవి రెండు వాడకపోతే దేవుడు ఏం చేస్తాడు? యేసు ప్రభువుని ఎరగకుండా చాలామంది చనిపోయారు కదా, మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే, నా ప్రశ్న, యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయింది కదా, ఆయన్ని ఇప్పటికీ తెలుసుకోలే, వాళ్ళ గతి ఏంటి? యేసు ప్రభు రాకముందు వాళ్ళ గతి పక్కన పెడితే, యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. సర్లే, బయట వాళ్ళు వద్దు, చర్చికి వచ్చి డ్రామాలు వేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి వాళ్ళది కూడా. రైట్, మీరు ప్రశ్నలు చాలా రాశారు. తర్వాత, అన్యుల ఆచారాలు పాటించని వారు ఇద్దరు పరలోకం వెళ్తారా? అన్యుల ఆచారాన్ని ఎవరు పాటిస్తారు? అన్యులు పాటిస్తారు. అన్యుల ఆచారాన్ని పాటించేవాడిని ఏమంటాడు? అన్యుడే అంటాడు. వాడు పరలోకం ఎందుకు వస్తాడు? రాడు కదా. అన్యుల ఆచారాన్ని పాటించని వారు ఇద్దరు పరలోకం వెళ్తారా? అన్యుల ఆచారాన్ని పాటించనంత మాత్రం చేత బైబుల్ చెప్పిన మార్గంలో ఉన్నాడని గుర్తు కాదు. మేము అన్యుల ఆచారాలను పాటించట్లేదండి అన్న మాత్రం చేత మనం క్రైస్తవులం అని కాదు. ఇంకో వేరే పాటిస్తూ ఉండొచ్చు. దేవుడు చెప్పిన ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా బ్రతికిన వాడు పరలోకం వస్తాడు. కానీ అన్యుల ఆచారాన్ని పాటించిన దాన్ని బట్టి పరలోకం ఉండదు. అర్థమైంది అనుకుంటా. తర్వాత, ప్రకటన గ్రంథం 12:1-6 వరకు ఒక స్త్రీ గురించి ఉంది. ఆమె ఎవరు? ఆ శిశువు గురించి ఎవరు? ఆ శిశువు ఎవరు? ప్రశ్న ఎలా రాశారు చూడండి. ఒక స్త్రీ గురించి ఉందంటే ఆ స్త్రీ ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఆ శిశువు ఎవరంటే యేసుక్రీస్తు. ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే నా ఛానల్లో 666 అనే మెసేజ్ ఉంటుంది. 666 అని ఉంటుంది, వెళ్ళి చూడండి. మీరే ప్రకటన గ్రంథం గురించి పక్కన వాళ్ళు చెప్తారు. అలా ఉంటుంది. తర్వాత, దేవునితో సమానంగా ఉండాలని హెచ్చించుకున్న లూసిఫర్ సాతాను పాతాళంలో పడద్రోయబడింది కదా. మరి పాతాళంలో ఉన్న సాతాను భూమి మీద మనుషుల మధ్య ఎలా రాగలుగుతుంది? 2 ప్రశ్నలు తప్పే. ఇంకొకసారి చెప్తున్నాను. దేవునితో సమానంగా ఉండాలని హెచ్చించుకున్న లూసిఫర్, ఎక్కడుంది బైబిల్లో మాట? దేవునితో లూసిఫర్ సమానంగా ఉండాలని హెచ్చించుకుంది అన్నారు. ఎక్కడుంది బైబిల్లో మాట? యెషయా గ్రంథం 14లో ఉంది. బాగా చదవండి. బబులోను రాజు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అది, లూసిఫర్ గురించి కాదు. లూసిఫర్ అంటే తేజో నక్షత్రం అని. లాటిన్ భాషలో లూసిఫర్ అంటే తెలుగులో తేజో నక్షత్రం ఉందే అంతే. మనోళ్ళు తెలుగులో తేజో నక్షత్రం అలా నిలవబెట్టి లాటిన్ భాషలోకి వెళ్ళి లూసిఫర్ను తీసుకొచ్చుకొని లూసిఫర్ అంటే అపవాది అని బైబిల్లో లేదు.
అప్పట్లో ఎవరో అనుభవ రాహిత్యం వల్ల తెలిసి తెలియక చెప్పారు. దాన్నే ఇప్పటిదాకా పైన కొత్తిమీర చల్లి కొత్త కూరలాగా ఫీల్ అవుతున్నాం. కాదు, ఇది పాత సరుకు. బైబిల్లో లూసిఫర్ అంటే అపవాదని బైబిల్ ఎక్కడా లేదు. ప్రశ్న తప్పమ్మ. తర్వాత అయినా సాతాను దేవునితో సమానం ఏంటి? అసలు ఆ ఊహ కూడా తప్పే. తర్వాత పాతాళంలో పడద్రోయబడి ఉంది. ఎక్కడుంది పాతాళంలో పడద్రోయబడిందని? ప్రకటన గ్రంథం 12లో పడద్రోయబడ్డారని ఉంది కదా అంటారేమో. 666 వినండి, తెలుస్తుంది అదేంటో. తర్వాత మరి పాతాళంలో ఉన్న సాతాను భూమి మీద మనుషుల మధ్య ఎలా రాగలుగుతుంది? సాతాను పాతాళం నుంచి భూమి మీదకి వచ్చిందని ఎక్కడుంది? లేదు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అగాధంలో నుంచి ఒక దూత, అదే అపవాది బయటకు వచ్చిందని ఉంది కదా. 1000 ఏళ్ల పరిపాలన అనే మెసేజ్ ఉంటుంది, అది వినండి తెలిసిపోతుంది. ఇంకొక మాట, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ గాఢాంధకారంలో దేవుడు దూతలను బంధించాడు అని ఉంది, వాటిని మరలా విడిచిపెట్టాడని లేదు. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి నరకం, అంటే వాళ్ళు అక్కడ లేరు, బయట ఉన్నారు, తర్వాత వెళ్తారు అని ఉంది. తర్వాత మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించిన తరువాత, ఇశ్రాయేలీలు సాగిపోయిన తరువాత ప్రత్యక్ష గుడారం అక్కడే ఉందా, వారితో కూడా సాగిపోయిందా? ప్రశ్న అర్థమైందా? ప్రత్యక్ష గుడారం నిర్మించాడు, వాళ్ళు సాగిపోయారు. ఇప్పుడు ఈ గుడారాన్ని ఏం చేశారు అన్నది ప్రశ్న. సరే, సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుంచి 23 వరకు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. వారు మందిరమును నిలవబెట్టిన దినమున, మందిరం అంటే ప్రత్యక్ష గుడారం, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణం చేయసాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇశ్రాయేలు తమ తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణం చేయసాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. అంటే మందిరం మరలా వచ్చిందా? వెంటనే ఎక్కడికి వచ్చి ఆగిందో అక్కడ గుడారాలు వేసుకున్నారు. మరలా మందిరం లేవగానే మరలా మందిరాన్ని ఎత్తుతున్నారు. అంటే మందిరం మేఘం ఎక్కడికి వెళ్తే మందిరాన్ని అక్కడికి మోసుకొని వెళ్తున్నారు. కహాతీలు, లేవీలు, గెర్షోము వంశము, వీళ్ళు మందిరాన్ని విప్పి మందిరాన్ని మోసుకొని వెళ్ళేటువంటి బాధ్యత వీళ్ళది. లేవీ గోత్రం ఉంది కదా, వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ప్రత్యక్ష గుడారాన్ని వేయడం, మరలా విప్పుకోవడం, ప్రయాణం చేయడం. మళ్ళీ మేఘం ఆగగానే మళ్ళీ ప్రత్యక్ష గుడారాన్ని వేయడం, మరలా సేవ చేయడం. మళ్ళీ మేఘం ఎత్తబడగానే మరలా దాన్ని విప్పుకోవడం, మళ్ళీ వెళ్ళడం. ఇలా మందిరం ముందు వెళ్తూ ఉంటే వెనకాల మిగతా గోత్రాలు వచ్చాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వేసుకున్నారు, విప్పుకొని తీసుకుని వెళ్ళారు. మా ప్రత్యక్ష గుడారం ఎలా తయారు చేశాడన్నది స్పష్టమైన వివరణ ఉంది. ఎన్ని తెరలు ఉండాలి, ఎన్ని నిలువు కడ్డీలు ఉండాలి, ఎన్ని కొక్కీలు ఉండాలి, అన్నీ చెప్పాడు స్పష్టంగా. విప్పుకోవడం, ఎత్తుకొని వెళ్ళడం, మళ్ళీ వేసుకోవడం. అయిపోయిందా? తర్వాత పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో, కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు సైతం కొంతమంది అన్యుల ఆచారాలు, విగ్రహారాధన సంబంధమైన పద్ధతులు పాటిస్తారు. అలా చేయవచ్చా? అర్థమైందా? అంటే మందిరంలో మర్యాదగానే ఉంటారు, కానీ పెళ్ళిలో బ్యాండ్ బాజా కొట్టినప్పుడు పూనకం వచ్చినట్టు ఊగుతారు. ఇది మంచిదేనా? ఇది ప్రశ్న. అంతే కదా? మందిరంలో పరిశుద్ధాత్మ వచ్చి ఊగుతాము, కానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు కొంచెం కంట్రోల్ తప్పుతాము. ఉండొచ్చా అమ్మా? నవ్వారు కదా. తర్వాత ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దేవుని పాదాల యొద్ద ఆ తప్పును బట్టి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే మళ్ళీ దానిని బట్టి ఏదైనా శిక్ష వస్తుందా? అంటే నేను పాపం చేశాను, పశ్చాత్తాపడ్డాను, దేవుని దగ్గర క్షమాపణ అడిగాను, ఇప్పుడు నాకేమైనా మరలా శిక్ష వస్తుందా, లేదా దేవుడు క్యాన్సిల్ చేసేస్తాడా? చాలామందికి పెద్ద ప్రశ్న. నేను పాపం చేశాను, మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకున్నదా దేవుడు క్షమించాడు అనుకో, ఇక నాకేం శిక్ష లేదు, అయిపోయిందా? అప్పుడే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది.
మొదట సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ఏం చేశాడంట? దావీదు అన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే దేవుడు ఏం చేశాడంట? పాపాన్ని పరిహరించాడంట. ఇప్పుడు 2వ సినిమా చూడండి, కంటిన్యూ చదవండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేదివు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఏంటంట? పాపాన్ని అయితే పరిహరించాను, ఒప్పుకున్నావు కాబట్టి పాపాన్ని అయితే పరిహరించాను, కాబట్టి చావవు. అయితే నీకు పుట్టబోయే బిడ్డ ఉన్నాడే, ఆ బిడ్డ చస్తాడు. తర్వాత ఆ ప్రవచన కంటిన్యూషన్లో నువ్వు దేన్నైతే రహస్యంగా చేసావో దాన్ని నేను బహిరంగంగా చేపిస్తా. నువ్వు ఒక్కడిని చంపావు ఊరియాని, నేను నలుగురిని చంపుతా. ఏ సింహాసనం మీద కూర్చొని అయితే నేను రాజును కదా అని పాపం చేసావో ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి అడవుల వెంబడి తిరుగుతావు. తరతరాలకు నువ్వు చేసిన పాపాన్ని బైబిల్లో రాయిస్తా. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటారు. నువ్వు చేసిన మంచి పనులను విడిచిపెట్టి ఆ ఒక్క ముక్కే మాట్లాడుకుంటారు. మామూలు పబ్లిసిటీ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. మనం పాపం జరిగినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవునితో సంబంధం పోతుంది. 2, పాపం సంబంధించినటువంటి పర్యవసానాలు వస్తాయి. ఈ పర్యవసానాలు తీయడు, పాపాన్ని తీస్తాడు. ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, ఒప్పుకుంటే పాపాన్ని తీస్తాడు, నరకానికి వెళ్లకుండా. పర్యవసానాలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీకు అర్థం కావడానికి ఎత్తిపోసుకోవాల్సిందే. అర్థమైందా? కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఏంటంట? వర్షం వచ్చి పరుపు తేలట్లేదంట, వర్షం వచ్చి కాదంట, ఏమొచ్చి? కన్నీళ్ళు. బయట అందరికి కనిపించేట్టుగా బాగానే ఉన్నాడు, కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే అన్నట్టు నిద్ర రావట్లేదంట, కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయంట. ప్రతిరోజు పరుపు తేలిపోతుందంటే ఎంతగా ఏడ్చాడో ఒకసారి ఊహించండి. నాకు తెలిసి చరిత్రలో దావీదు ఏడ్చినట్టుగా ఎవడో ఏడ్చలే. అంటే నువ్వు పాపం చేసావనుకో, ఎందుకురా పాపం చేశానని ఎవరికి తెలియకుండా దిండు అడ్డం పెట్టుకుని ఏడ్చి, ఎవరికి తెలియకుండా మొంగడుకొని వచ్చి పడుకోవాలా ప్రతిరోజు రాత్రి. ఏదైనా జబ్బు వచ్చిందనుకో, వలవల ఏడవగానే పక్కనోళ్ళు ఖర్చుతో అలా తుడుస్తారు, కొంచెం ఆదరణ. కానీ పాపం చేసావనుకో, పక్కనోళ్ళు కూడా తెలియకుండా కుల్లి ఏడ్చాల, చెప్పుకోలేని బాధ. పర్యవసానాన్ని అనుభవించాలి. పాపం చేయకండి. పాపం చేస్తే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒకసారి దావీదు గురించి క్యారెక్టర్ స్టడీ చేయండి. ఆయన ఏడ్పులని చూడండి కీర్తన గ్రంథంలో. దారుణం, చాలా దారుణం. పాపాన్ని క్షమిస్తాడేమో కానీ పశ్చాత్తాపడితే పర్యవసానాన్ని తీసివేయడు. అదే అనుభవించాల్సిందే. యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు? ప్రశ్న. యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే చెబుతాను. దీనికి కారణం, కొంతమంది పనికిమాలినోళ్ళు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు ఏంటంటే, మేం గొప్పవాళ్ళమే అనిపించుకోవడానికి గొప్పవాడని యేసుప్రభు మీద బురద జల్లామనుకో, మనం గొప్పవాళ్ళు అవుతాం. ఈ దరిద్రపు మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏం చేశారంటే, యేసుప్రభు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ గ్యాప్లో మన భారతదేశానికి వచ్చి హిమాలయాల్లో ఉన్నటువంటి గోచి కూడా సరిగ్గా లేనటువంటి వీళ్ళ దగ్గర నేర్చుకున్నాడు పెద్ద జ్ఞానాన్ని. అది నేర్చుకొని అక్కడికి వెళ్ళి అక్కడ బోధించాడు ఇస్రాయేల్ దేశంలో. అంటే సింపుల్గా యేసుప్రభు మన భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుని అక్కడ చెప్పాడు అంటారు. వీళ్ళని ఏం చేస్తే పాపం వస్తుందో కూడా తెలియదు. ఒకవేళ యేసుప్రభు భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుని వెళ్ళి అక్కడ చెప్పుంటే మొట్టమొదటి యేసుప్రభుని ఎవరు నమ్మాలా? ఈ పనికి మాలినోళ్ళే కదా. వీళ్ళు నమ్మరు.
నమ్మరు. యేసు ప్రభువు మీద బురద చల్లడానికి, ఆయన ఇండియాకు వచ్చాడని, నేపాల్కి వచ్చాడని, చైనాకు వచ్చాడని, కాశ్మీర్కి వచ్చాడని, బౌద్ధ మతం సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడని, అంటే యేసుప్రభు గొప్పతనాన్ని తీసివేయడానికి జరిగిన కుట్రలో భాగంగా ఈ ప్రశ్న వచ్చింది. ఆయన 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ప్రస్తావన లేదు బైబిల్లో అని స్పష్టంగా ప్రస్తావన ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి? అమ్మా నాన్నలకి లోబడి. ఎక్కడున్నాడంట? నజరేతులో ఉన్నాడు. 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, పరిచయం ప్రారంభించాడు. స్పష్టంగా ఉంది కదా. తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. అంతటా తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడ పెరిగాడంట ఆయన? నజరేతులో పెరిగాడంట. ఎక్కడున్నాడు? 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు 5వ తరగతి పిల్లలు కూడా చెప్తాడు కదా, నజరేతులోనే ఉన్నాడు ఆయన. తాను పెరిగిన అంటే నజరేతులో పెరిగాడు. మార్క్సు వార్త 6వ అధ్యాయం, మార్క్సు వార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ గమనించండి. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా. ఏ దేశానికి వచ్చాడంట? స్వదేశం అంటే ఎక్కడ పెరిగాడు? ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ప్రశ్న. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతము చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనివారు సహోదరుడుకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అని? ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన మనతోనే ఉన్నాడు, ఈయన తమ్ముళ్ళు మనతోనే ఉన్నారు, చెల్లెలు మనతోనే ఉన్నారు, వీళ్ళ అమ్మ తెలుసు, నాన్న తెలుసు, వీళ్ళ కుటుంబం తెలుసు, ఈయన వడ్రంగి పని చేస్తాడు, అయినా సరే ఇంత జ్ఞానాన్ని ఎలా చెబుతున్నాడు? అప్పుడు యేసుప్రభు అన్నాడు, సొంత ఊరిలో సొంత దేశంలో కాకుండా ప్రవక్త ఎక్కడైనా గొప్పవాడు అనిపించుకుంటాడంటే సొంత ఊరిలోనే నన్ను ఎందుకు గుర్తించట్లేదు అన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు ఆయన? భారతదేశానికి వచ్చాడా? ఒకవేళ యేసుప్రభు భారతదేశానికి వస్తే ఇస్రాయల్ దేశంలో బొమ్మ పెట్టాలా? యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని బోధించకూడదు, బొమ్మ పెట్టాలా? యేసుప్రభు చెప్పిన బోధ ఒక్క మాట కూడా ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు. ఎక్కడ నేర్చుకోవడానికి ఏముంది? ఒకవేళ ఇక్కడే యేసుప్రభుకు నేర్పించే అంత సినిమా ఇక్కడ ఉంటే, యేసుప్రభు ఎక్కడో పుట్టి బోధించాడు కదా, ఇక్కడ అందరూ యేసుప్రభు లాగానే ఉండాలా? ఒక్కడు నేర్చుకుని అక్కడికి వెళ్తే అన్ని అద్భుతాలు చేస్తే ఇక్కడ అందరూ అదే పని చేయకూడదా? నా పాయింట్ అర్థం కాలేదు కదా. ఒక్కడు ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళి అంత గొప్పోడు అయితే మరి ఆ వ్యక్తికి నేర్పించే అంత జ్ఞానం ఇక్కడ ఉంటే ఇక్కడ ఎంతమంది యేసుప్రభువులు ఉండాలి భారతదేశంలో? కనీసం అంటే 1,000,000 మంది అయినా ఉండాలా. ఆయన చెప్పిన మాటని ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నా వీళ్ళకి చేత కావటంలే. నేను పాపుల రక్షకుడిని అంటే మేమేం పాపం చేసామంటున్నారు. అంటే పాపం అనే ముక్క కూడా తెలియదు వీళ్ళకి, పాపం అనే దానికి అర్థం కూడా తెలియలే. వీళ్ళంట ఆయనకు బోధించారంట, ఆయన నేర్చుకున్నాడంట. కళ. తరువాత దేవుడే మీ పాపములను మీ దోషములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అన్నప్పుడు మనము పాపిని అని ప్రార్థన చేయవచ్చా? ఏంటి ప్రశ్న అంటే, దేవుడే మీ పాపాలను క్షమించా అన్నాడు. మళ్ళీ చర్చికి రాగానే పాస్టర్ ఏమంటాడు? మీ పాపాలు ఒప్పుకోండి అంటాడు. మీరేం చేస్తారు? నేను పాపిని ప్రభా అంటారు. రెండు కాంట్రడిక్షన్ కదా. ఆయన క్షమించినప్పుడు మరలా మనం పాపులు ఎలా అవుతాము అని. దేవుడు నేను మీ పాపాలను క్షమించాను, జ్ఞాపకం చేసుకోను అంటే నీ గురించి మాట్లాడటంలే, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి,
నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నది నీ గురించి మాట్లాడటంలే, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నేను మర్చిపోయాను అని. మరి నువ్వేం చేయాలి? నువ్వు కూడా మర్చిపోకూడదు. ఉదాహరణకి నేను మీకు ₹1,00,000 డబ్బు ఇచ్చాను అనుకోండి అవసరాల్లో ఉన్నప్పుడు. తర్వాత మీరు కట్టలేని పరిస్థితి వచ్చి కట్టలేకపోయారు. అక్క పర్లేదు లేక మీరు కట్టుకుంటే పర్లేదులే, ఏం చేస్తారు, వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేయండి, నేను మర్చిపోయాను అన్నా. మీరు మర్చిపోకూడదు. నేను మర్చిపోతా గొప్ప మనసు చేసుకొని. మీరేం చేయాలా? మీ ఇంటికి వచ్చినప్పుడల్లా టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా, అన్న కూర్చోండి కుర్చీ వేయాలా, ఇంకా మర్యాదలు చేయాలి కదా. మీరు కూడా మర్చిపోయారు అనుకోండి, అది మర్యాద కాదు. నేను మీ పాపాలను మర్చిపోయాను అంటే ఆయన దయాహృదయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, కానీ మీరు కూడా మర్చిపోండి అని కాదు. అయ్యా ఇంత పాపిని నన్ను క్షమించావా, కృతజ్ఞతాభావం ప్రారంభం కావాలా. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఒకనికి 10,000 తలాంతులు అప్పు ఉన్నాడంట. 10,000 తలాంతులు కట్టరా అంటే, అయ్యా ఓర్చుకోండి కట్టలేను, దగ్గరలో కడతా అన్నా అంట. జాలి వేసి సరే కట్టొద్దురా అని వదిలిపెట్టాడంట. వీడు అలా బయటికి వెళ్తుంటే అక్కడ ఎదురొచ్చాడు. వాడు వీడికి 100 దేనారాలు అప్పు ఉన్నాడంట. దేనారం అంటే ₹1 100 దేనారాలు అంటే ₹50. 10,000 తలాంతులు ఈ వ్యక్తి క్షమించాడు. బయటికి వెళ్ళి ఎవరు చొక్కాయి పట్టుకున్నాడు? 100 దేనారాలు అప్పున్నాడు, చొక్కాయి పట్టుకున్నాడు. ఈ మాట ఈయన తెలిసింది. అప్పుడు మరలా పిలిపించి, ఒరే 10,000 తలాంతులు అప్పు ఉంటే క్షమించానే, 100 దేనారాలు అప్పు ఉన్న వాడిని క్షమించకూడదా అని ఆ వ్యక్తిని చెరసాల్లో వేశాడంట. కట్టిక చీకటి కలిగిన చెరసాల్లో వేశాడని ఉంటుంది. అంటే నరకంలో పడవేశాడు అన్నట్టుగా ఉంటుంది అక్కడ. అంటే నేను క్షమించిన దాన్ని మనసులో పెట్టుకొని అలాగే నీవు అందరినీ క్షమించాలి అని. నేను ఎలాగైతే క్షమించి మరిచిపోయానో నీవు కూడా ఏం చేయాలి? 10 సంవత్సరాల కిందట కుళాయి దగ్గర కొట్లాడుకున్నది కూడా గుర్తుపెట్టుకోకూడదంట, మరిచిపోవాలంట. ఎప్పటికప్పుడు మరిచిపోవాలంట, మనస్ఫూర్తిగా క్షమించాలంట. మనం ఏం చేస్తాం? పైన క్షమిస్తాం, మళ్ళీ సందర్భం వచ్చిన తర్వాత ఆ రోజు ఏమన్నావు నువ్వు అంటాం. దేవుడు ఎలా మర్చిపోయాడో మనం కూడా అలాగే మర్చిపోండి. ఇది దేవుని క్యారెక్టరు. నిన్ను మర్చిపోమని చెప్పలే. మనం ఎంత గుర్తుపెట్టుకుంటే అంతగా దేవుణ్ణి స్తుతిస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమంటున్నాడు ఇక్కడ? మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటానంట. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రం చేస్తాం. అన్యోన్య సహవాసం అంటే ఏంటి? ఎప్పటికప్పుడు పాపాన్ని ఒప్పుకోవడం. ఆయన పరిశుద్ధుడు, మనం పాపం చేసే ప్రతిసారి ఎప్పటికప్పుడు ఒప్పుకోవడం. అంటే పాపాన్ని ఒప్పుకోవన్నాడా కప్పుకోవన్నాడా? ఒప్పుకోవాల్సి ఉంది. చనిపోయేంత వరకు ఒప్పుకోవాల్సి ఉంది. మనం మంచోళ్ళం కాదు కదా, చర్చిలోనే అలాగ ఉంటాం. తర్వాత సామెతల గ్రంథం 27:14లో వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. దీని అర్థం ఏమిటి? వేకువనే అంటే అర్లీ మార్నింగ్ అని. అర్లీ మార్నింగ్ అంటే ఇంకా నిద్ర లేవకముందే, తెల్లవారుజామునే తొందరగా లేచంట తన స్నేహితుని గొప్ప శబ్దంతో దీవించేవాడు. గొప్ప శబ్దంతో అంటే గట్టిగా, దీవించేవాడంటే గ్రీట్ చేసేవాడు. మీకు అర్థం కావడానికి చెప్తాను. నా సహోదరుడు ఒకడు పడుకొని ఉన్నాడు, లేదా నా కొడుకే పడుకో అన్నాడు. పడుకోని ఉంటే పొద్దున్నే వాడు లేచేది 6 గంటలు లేస్తాడు అనుకో. నేను 3కే లేచాను. లేచి అరే లేరా అని గట్టిగా అరిచాను. వాడు లేచాడు. లేచిన తర్వాత నువ్వు గొప్పోడు అవుతావురా, నాకు తెలుసురా నువ్వు గొప్పోడు అవుతావు అన్నాను అనుకో. ఒక్కరోజు వింటాడు ఏదో మా నాన్న ప్రేమతో అన్నాడని. రెండోది మరలా లేపి 3 గంటలు లేపి నిద్రపోతుంటే నువ్వు గొప్పోడు అవుతావురా నాకు తెలుసు అంతే అన్న. 3వ రోజు మళ్ళీ లేపి వేకువనే లేపి గొప్ప శబ్దంతో గొప్పోడు అవుతారని మాట్లాడానుకో. 3వ రోజుకి వాడు క్లారిటీ వస్తుంది. మా నాన్న నన్ను లేచి చదువుకోమంటున్నాడు, నేను బద్ధకంగా పడుకుంటే గొప్పోడిని కానని చెప్తున్నాడు అని అపార్థం చేసుకుంటాడు. ఎప్పుడు దీవించాలా? వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న నువ్వు గొప్పోడు కావాలరా అని చెప్తే మర్యాద. లేదా మంచి మార్కులు వచ్చినప్పుడు నువ్వు గొప్పోడు కావాలరా అంటే మర్యాద. లేదా తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఒరే నువ్వు బాగా చదివి గొప్పోడు కావాలరా అంటే మర్యాద. తెల్లవారుజామునే లేపి పెద్ద పెద్ద మాటలతో నువ్వు గొప్పోడు అవుతారా అంటే వాడు నిద్ర జడగొట్టి మరి మాట్లాడుతుంటే వాడు అపార్థం చేసుకుంటాడు.
ట్రై చేయండి ఒకసారి. ఇంట్లో ఎవరైనా ఉంటే తెల్లవారుదాం లేపి గుడ్ మార్నింగ్ బ్రదర్ అనండి. లేపేటప్పుడు 10 అడుగుల దూరం నుంచి లేపండి. తర్వాత పరమగీతం సొలొమోనుకు షోలమ్మితికి జరిగిన సంభాషణ. సొలొమోనును యేసయ్యకి షోలమ్మితికి సంఘటనని పోల్చుకోవచ్చా? పరమగీతాలని యేసు ప్రభువుకి సంఘానికి ఆపాదించవచ్చా? లక్షణంగా ఆపాదించవచ్చు. పరమగీతాల్లో ఉన్నది ఏంటి అంటే, పాపం జరగక ముందు ఆదాము హవ్వల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని సొలొమోను వర్ణించాడు. ఇంకొకసారి చెప్తున్నా, పాపం జరగక ముందు ఆదాముకి హవ్వకి మధ్య ఉన్నటువంటి పవిత్రమైన ప్రేమ ఉంది చూసారా, పాపం జరగకముందు ఆ ప్రేమని సొలొమోను పరమగీతాల్లో వర్ణించాడు. యేసు ప్రభువుకు మనకు మధ్య ఉన్న ప్రేమ కూడా పవిత్రమైన ప్రేమ, లక్షణంగా ఆపాదించవచ్చు. అయిపోయాయి, ఇక్కడ 2 ఉన్నాయి. తర్వాత అలంకరించుకోవడం తప్ప. ఎలా అలంకరించుకోవాలి రాయలే. గంగ జాతరలో గంగమ్మ అలంకరించుకున్నట్టు అలంకరించుకుంటారా? ఎలా అలంకరించుకుంటారు? అలంకరించుకోవడం తప్ప అంటే, ఎందుకు అలంకరించుకుంటున్నావు? ఆ అలంకరణ యేసు ప్రభువుకు నచ్చుతుందా? అదే అలంకరణతో చర్చికి వచ్చి కూర్చుంటే అందరికీ నీ మీద గౌరవం వస్తుందా? వస్తే గనక అలంకరించుకోండి. ఈ చిన్నది చూద్దాం. అయిపోయాయి. ఆదికాండము 1:31. దేవుడు సృష్టించిన యావత్తు కూడా మంచిదైనప్పుడు మరి ఏదైనా తోటలోనికి అపవాది ఎలా వచ్చింది? మనకు బైబిల్లో చెప్పలే. దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదని దేవుడు చెప్పాడు, కానీ అపవాది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అపవాదికి మనకు సంబంధం ఏంటి, ఎందుకు అబద్ధం చెప్పింది, డీటెయిల్స్ లేవు. లేని దగ్గర నేను మాట్లాడితే ఖచ్చితంగా అబద్ధమే చెప్పాలి. అర్థం కాలేదా? బైబిల్ చెప్పలేదు, నాకు కూడా తెలియదు. రేపు చనిపోయిన తర్వాత దేవుణ్ణి డైరెక్ట్గా అడుగుదాం, క్లారిటీ ఇస్తాడు ఆయన. చివరి ప్రశ్న, ఈశ్వర్ అల్లా తేరేనా, శ్రీమన్నారాయణుడు యేసు ప్రభు అల్లా వీరు ముగ్గురు కలిసి ఒక్క దేవుడే. ప్రశ్న అర్థం కాలే. అతడు అయితే యేసు ప్రభువే దేవుడు, ఈశ్వరుడు దేవుడు కాదు, అల్లా అసలు దేవుడు కాదని క్రైస్తవులు అనడం చాలా ఘోరమైన తప్పు. ఏ ఒక్క సద్బ్రాహ్మణుని అడిగినా శ్రీమన్నారాయణుడు దేవుడు, ఇది నా భర్త నమ్మకం, యేసు ప్రభును ఒప్పుకోడు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నట్టుగా రాస్తున్నారు. ఇక్కడ ఆయన రాస్తుంది ఏంటంటే, శ్రీమన్నారాయణుడు యేసు ప్రభు అల్లా వీరు ముగ్గురు కలిసి ఒక్క దేవుడే అంటున్నారు. ఈ అభిప్రాయం చాలా మందికి ఉంది. నువ్వు యేసు ప్రభు అంటావు, ఇంకోటి అంటాడు, ఇంకోటి మొత్తం అందరూ ఒకే దేవుడిని కదా పూజించేది, అంతా ఒకే దేవుడే అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా. ఆ మాట దేన్ని బట్టి చెబుతున్నావు? అల్లా యేసు ప్రభు ఒకటే అని, లేదా హైందవ దేవుళ్ళు యేసు ప్రభు ఒకటే అని నీకు అనిపించి చెబుతున్నావా? లేకపోతే ఏమైనా గ్రంథాలు చదివినప్పుడు యేసు ప్రభుకి ఆయా దేవుళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళకి పోలికలు ఏమైనా కనిపించాయా? అర్థం కాలే. అంతా ఒక్కటే అని నీ సొంతంగా చెబుతున్నావా, లేకపోతే గ్రంథాలు చదివి అన్నీ తిరగేసినప్పుడు పోలికలు కనిపించి ఒక్కడే అనిపించిందా? గ్రంథాలు చదివితే ఈ ప్రశ్న మనం రాయం. అస్సలు పోలికే లేదు. యేసు ప్రభు మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? రెండవ ప్రశ్న. మొత్తం అంతా వెతకండి, నాలో తప్పు ఉందేమో చూపెట్టండి. లేదు ప్రభువా, మరి ఎందుకు నమ్మలే అంటాడు. 2 ఆప్షన్లు ఈ ప్రపంచానికి. ఒకటి, నాలో పాపం చూపెట్టు, లేదా నన్ను నమ్మేసేయి. ప్రపంచానికి 2 ఆప్షన్ ఇచ్చాడు యేసు ప్రభు. 8:46 యోహాను సువార్తలో ఉంటుంది. నాలో పాపం ఉన్నదని చూపించు, పాపం లేదా ఖచ్చితంగా వచ్చి కాళ్ళు పట్టుకో, వేరే ఆప్షన్ లేదు నీకగా. పాపం చూపెట్టావా, నీ ఇష్టం వచ్చిన దేవుడు నమ్ముకోవచ్చు, ఇక పాపం లేని దేవుణ్ణి. 2000 సంవత్సరాలుగా వెతుకుతున్నారు పాపాన్ని యేసు ప్రభువులో. కనిపించలా? కనిపించదు. పాపుల కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఇంకెవరున్నారు ఇలాంటి దేవుడు?
పాపాత్ముడిని ప్రేమించి పాపాత్ముడి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, యేసుప్రభు లాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? ఓసారి ఓ పాప వచ్చింది నా దగ్గరికి, మా స్టూడెంట్. ఆ పాప వచ్చి, సార్ మీరు ఎంతసేపు యేసుప్రభు అంటారు సార్, ఎందుకని మా పలానా ఎక్స్ దేవుడు దేవుడు కాదు అని అడిగింది. నేను అన్నాను, అమ్మ ఒక పేపర్ తీసుకో అన్న. తీసుకుంది. ఒక మంచి వ్యక్తికి ఉండవలసిన 10 లక్షణాలు రాయి అని అడిగాను. అర్థమైందా? మంచి లక్షణాలు: అబద్ధం ఆడకూడదు, పక్కన వాడిని కొట్టకూడదు, ఏంటో 10 రాయి. మంచి వ్యక్తికి, మనిషికి ఉండాల్సిన లక్షణాలు అని అడిగాను. ఆ పాప 5 రాసింది. ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ 2 యాడ్ చేసింది, 7 అయింది. మొత్తానికి మరలా వచ్చి, సార్ 7 వచ్చాయండి. అంటే మంచి లక్షణాలు 10 కూడా రాయలేకపోయింది ఆ పాప. మళ్ళీ నేనే 3 ఫిలప్ చేశాను. చేసిన తర్వాత, ఈ 10 లక్షణాలు గనక నీవు దేవుడుగా అనుకుంటున్న ఆ ఎక్స్లో ఉంటే నేను కూడా వచ్చి ఆ దేవుడికి మొక్కుతాను, ఆ దేవుడు నాకు కూడా చూపెట్టు అని అడిగాను. మనిషికి ఉండవలసిన 10 మంచి లక్షణాలు. ఎవరికి ఉండవలసిన? మనిషికి ఉండవలసిన 10 మంచి లక్షణాలు ఉండే ఎక్స్ దేవుడు ఎవరైనా అంటే నాకు చెప్పు, నేను కూడా వచ్చి ఆయనకు మొక్కుతా అన్నా. పలానా దేవుడు సార్ అంది. మొత్తం టెస్ట్ పెడదాం. మొదటిది పాసా, ఫెయిల్ సార్. రెండోది ఫెయిల్, మూడోది ఫెయిల్. ఏ 1, 2 పాస్ అయ్యాడు పాపం. ఎంతమందిని తీసుకొచ్చినా సరే 2-3 మార్కులు వస్తున్నాయి, ఫెయిల్ అయిపోతామన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు 10 లక్షణాలు రాసావు, 1000 లక్షణాలు రాయి ఈసారి. నా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి టెస్ట్ పెట్టు, 1000 లక్షణాలు టెస్ట్ పెట్టు. 1000కి 1000 అవుట్ ఆఫ్లో పాస్ కాకపోతే నా యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తా. యేసు ప్రభువులో ఒక్క తప్పు కూడా ఈరోజు ప్రపంచం చూపెట్టలేదు. ఇంత సుగుణాలు కలిగిన యేసు ప్రభువుని విడిచిపెట్టి ఎవరిని నమ్ముతావు వెళ్ళి? నాలో ఉన్న అబద్ధాలను మానపాలంటే నేను నమ్ముకుంటున్న దేవుడు అబద్ధం ఆడకూడదు. నాలో ఉన్న వ్యభిచారాన్ని మానపాలంటే నేను నమ్ముకున్న దేవుడు వ్యభిచారం చేయకూడదు. నాలో ఉన్న కోపాన్ని తీసివేయాలంటే నేను నమ్ముకున్న దేవుల్లో కోపం ఉండకూడదు. నాలో ఉన్న మోసాన్ని తీసివేయాలంటే నేను నమ్ముకున్న దేవుల్లో మోసం ఉండకూడదు. నేనే పనికిమాలినోడిని, నాకంటే డబుల్ చెడిపోయిన దేవుడిని నేను ఎందుకు నమ్ముకుంటాను? నాకంటే ఉత్తముడై ఉండాలా? నా పాపాన్ని మానపడానికి నా కోసం ఏదైనా చేసి ఉండాలా? ఆయన నమ్ముతా నేను, అంతే కదా. నీకు కరోనా వస్తే కరోనా వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తావా? కరోనా రాని దగ్గరికి వెళ్తావా? నీకు కరోనా వచ్చింది, నువ్వు వెళ్తున్న డాక్టర్ కూడా కరోనా వచ్చింది, వెళ్తావా? యేసు ప్రభువులో ఒక్క పాపం కూడా లేదు. కాబట్టి శ్రీమన్నారాయణ గురించి నాకు తెలియదు. ఆయన పరిశుద్ధుడో లేకపోతే ఏమైనా తప్పులు చేశాడో నాకు తెలియదు. ఒకవేళ పాపం లేదు అంటే తీసుకురండి, టెస్ట్ చేద్దాం. లేకపోతే అల్లా అన్నారు కదా, ఆయన గురించి కూడా నాకు తెలియదు, కాబట్టి నేను మాట్లాడను. నా యేసు ప్రభు గురించి నాకు స్పష్టంగా తెలుసు, ఒక్క పాపం కూడా లేదు. ఆయన సవాల్ చేశాడు, ఈరోజు కూడా ఎవరు నిలవబడలే. తర్వాత యేసు ప్రభువే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అని క్రైస్తవులు చెబుతారండి అని అన్నారు. ఘోరమైన తప్పు అన్నారు. అయ్యా, క్రైస్తవులు ఎవరు అలా చెప్పరు. ఇంకొకసారి చెప్తా వినండి. క్రైస్తవులు ఎవరు కూడా యేసు ప్రభువే నిజం, మిగతా దేవుళ్ళు తప్పని ఏ క్రైస్తవుడు చెప్పడం. ఆ మాట చెప్పింది యేసు ప్రభువే. అర్థమైందా? క్రైస్తవుడు పుట్టించింది కాదు అది, యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నేనే అన్నప్పుడు ఇంకొకడు లేడు అని మనం చెప్పలే, ఆయనే చెప్పాడు. ఆయన చెప్పాడని మనం చెప్తున్నాం. ఇంకొకసారి, ఏ క్రైస్తవుడు కూడా నా యేసు ప్రభువే మిగతా వాళ్ళు కాదని చెప్పడు. ఆయన చెప్పిన ముక్కని మనం చెప్తున్నాం అంతే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. ఆ ముక్క ఆయన చెప్పాడని మనం చెప్తున్నాం. కాబట్టి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోవాలి, కానీ క్రైస్తవుల దగ్గర కాకూడదు. మనం అమాయకులు, మనకేం తెలుసు. తర్వాత ఏ ఒక్క సద్బ్రాహ్మణుని అడిగినా శ్రీమన్నారాయణుడు దేవుడు, ఇది నా భర్త నమ్మకం. ఇప్పుడు ఒక మాట ఆలోచించండి. యేసు ప్రభువే నిజము, మిగతా వాళ్ళు తప్పు అన్నదే తప్పని చెప్పాడు కదా. ఇప్పుడు ఏ బ్రాహ్మణుని అడిగినా శ్రీమన్నారాయణుడే దేవుడు అంటారంట, మరి అది కూడా తప్పే కదా. యేసు ప్రభువే వాస్తవం, మిగతా వాళ్ళు తప్పు అన్నది తప్పు అయితే మరి శ్రీమన్నారాయణుడే రైటు, మిగతా వాళ్ళు తప్పు అన్నది కూడా తప్పే కదా. అంటే నీ విశ్వాసంతో నువ్వే కాంట్రడిక్ట్ అవుతున్నావు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇష్టం ఉంటే నమ్మొచ్చు, ఇష్టం లేకపోతే నమ్మకపోవచ్చు. మనం చెప్పింది కాదు అది, ఆయన చెప్పాడని మాత్రమే చెబుతున్నాం. వాళ్ళ ముగ్గురు ఒకటే అంటే వాళ్ళ ముగ్గురు ఒక్కటి కానే కాదు. వాళ్ళ ముగ్గురు ఒక్కటి కానే కాదు. ఈ ప్రపంచంలో 2 రకాల మతాలు ఉన్నాయి. 2 రకాల మతాలు. ఒకటి పాపం చేసిన వాడికి శిక్ష విధించే మతం,
2 పాపం చేసిన వాడి కోసం ప్రాణం పెట్టిన వ్రతం. పాపం చేసిన వాడి కోసం ప్రాణం పెట్టిన మతం. నాది పాపం చేసిన వాడి కోసం ప్రాణం పెట్టిన మతం. 2 ఒకటి ఎలా అవుతాయి? పాపం చేసిన వాడి కోసం ప్రాణం పెట్టిన మతం, ఏకైక మతం క్రైస్తవ్యం మాత్రమే, యేసులో మాత్రమే. మిగతా వాళ్ళు పెట్టలేదు కదా. కాబట్టి ఇద్దరు ఒకటి కాదు. ఇష్టం ఉంటే నమ్మొచ్చు, లేకపోతే నమ్మకపోవచ్చు. చివరిలో ఇది నా భర్త నమ్మకం అంది. నమ్మకం అయితే ఓకే, ప్రాబ్లం లేదు. నమ్మకం నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అయితే మేము ప్రకటిస్తుంది నిజం అని చెబుతున్నాం. నిజాన్ని నమ్మితే మంచిది, నమ్మకాన్ని నమ్మితే మంచిది కావచ్చు, మంచిది కాకపోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నా. దేవుడు ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చివరి దాన్న జీవ గ్రంథంలో ఆల్రెడీ దేవుడు కొంతమంది పేర్లు రాసేశాడు కదా. మరి నశించిపోతున్న వారి కోసం ప్రార్థిస్తే వారి పేరు జీవ గ్రంథంలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వేస్టేనా? అంటే జీవ గ్రంథంలో ఆల్రెడీ పేర్లు రాసేశాడు దేవుడు. మరి నశించిపోతున్న వారి కోసం ప్రార్థిస్తే వారి పేరు జీవ గ్రంథంలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వేస్టేనా అన్నారు. ఇంతకు దేవుడు జీవ గ్రంథంలో ఎవరెవరి పేరు రాశారో మనకెలా తెలుస్తుంది? జీవ గ్రంథంలో ఆల్రెడీ దేవుడు రక్షించబడే వాళ్ళ పేర్లు రాశాడు అనుకుందాం. ఏం పేర్లు రాశాడో మనకు తెలియదు కదా. తెలుసా? ఆ పేర్లు ఏంటో తెలిస్తే మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారి పేరు ఉందో లేదో తెలిస్తే అప్పుడు కదా మానేయాలా. ఈ ముక్క తెలియదు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఏమ్మా? సంతోషం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ ప్రభువుని స్తుతిస్తూ 2 చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని